ఈరోజు ఉదయకాలం నుండి ప్రభు ఎన్నో తలంపులు మన మనసుల్లో ఉంచగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చి ప్రభు మనలను సవాలు చేస్తూ ఉండగా ఒక బలమైన తీర్మానంతో, నిర్ణయాలతో, దృఢ నిశ్చయంతో ముందున్న కాలమునకు మనం ప్రయాణం చేయవలసి ఉంది అని మనం గ్రహించవలసిన అవసరతలో మనం ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను. ఉదయం నుంచి విన్న వాక్య తలంపులు మీ మనసులో ఉంచుకుంటూనే మొన్న రాత్రి నుంచి ఆరంభించబడిన ఈ డివోషన్స్ కొంచెం మీ మధ్యలోనికి తీసుకుని రావాలని కోరుతూ ఉన్నాను. మొదటి రాత్రి దేవుని యొక్క పిలుపును గురించి మనం లేఖన భాగాల నుంచి మనం ఆలోచించాం. గతించిన రాత్రి సహవాసంలో సమైక్యత అది లోపించినప్పుడు జరగవలసిన దేవుని సంకల్పం అది జరగనేరదు అనే విషయం మనం గ్రహించాం. ఈ రోజున మరి యొక్క ప్రాముఖ్యమైన తలంపు వాక్య భాగంలోంచి మనం నేర్చుకుందాం. అందు నిమిత్తం దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, అటు పిమ్మట 2వ అధ్యాయం 14 నుంచి 3వ అధ్యాయం 4వ వచనం వరకు మనము చదువుదాం. నేను నాటికని, అప్పుల్లో నీరు పోశాను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి 3వ అధ్యాయం 4వ వచనం వరకు చదువుతాను. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయలు, కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్యరీతిగా నడుచుకున్న వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా గొప్ప దేవ, మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి కొనియాడుతూ ఉన్నాం. మా ఎడల మీకున్న ప్రేమ ఎన్నో రీతులుగా మాకు అర్థమవుతూ ఉండగా మా ఆధ్యాత్మిక పురోగతిని మీరు కోరి మాతో మాట్లాడుతూ వస్తున్న నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు మా ప్రియులు ఈ ఆధ్యాత్మిక సమావేశంలో ప్రేమించి నీ సన్నిధిని వెతకడానికి
నీ మాటల చేత బలం పొందడానికి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చి ఉండగా మమ్మలను మీరు బలపరిచి వారి ఆధ్యాత్మిక క్షేమం కొరకు మమ్మలను వాడుకొనుచున్న నీ ప్రేమ కొరకు మీకు స్తోత్రములు. మేమెంత బలహీనులమో అయోగ్యులమో నిష్ప్రయోజకులమైన మీ దాసులమో మీకు తెలియను. అయినను మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేస్తూ మా ప్రియులకు అవసరమైన మాటలు మాలాంటి బలహీన ఘటములను వాడుకొని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎన్నో చక్కని తీర్మానాలు తీసుకొని నువ్వు విసిరిన సవాలులు అందుకొని ఒక దృఢ నిశ్చయంలోనికి వస్తూ ఉండగా మీరు కనికరించమని ఆత్మదేవ నీ బిడ్డలను మీరే స్థిరపరిచి మెట్టుకు నీ సంకల్పాల కొరకు వారిని సంపూర్ణంగా వాడుకుందురని సర్వశక్తుడు అయిన నీకే నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న మనుషులను ఆయా కారణాలను బట్టి విభజించే అవకాశం ఉంది. మనము కూడా ప్రపంచంలో ఉన్న మనుషులను ఆయా కారణాలను ఆధారంగా తీసుకొని వారికి విభజన మనం చేస్తాం. ఉదాహరణకు రేస్, జాతిని బట్టి మనుషులను విభజించే అవకాశం ఉంది. అలాగనే సంపద, వెల్త్, సంపన్న దేశము, పేద దేశము, సంపన్నులు, పేదలు అని విభజించే అవకాశం ఉంది. సోషల్ స్టేటస్, సాంఘిక స్థితిగతులు, దానిని బట్టి కూడా మనుషులను విభజించే ఒక అవకాశం ఉంది. అట్లనే ఎడ్యుకేషన్, విద్య గలవారు, విద్యా విహీనులు అని చెప్పి మనుషులను విభజించే అవకాశం ఉంది. ముఖ్యంగా క్రైస్తవులను కూడా మనం ఇట్లా విభజిస్తాం. రోమన్ కేథోలిసిజం చెందిన వారిని, తర్వాత ప్రొటెస్టెంట్ సమాజములకు చెందిన వారిని విభజిస్తాం. అట్లనే ప్రొటెస్టెంట్లో మళ్ళీ ఫండమెంటల్స్ అని, క్యారిస్మాటిక్స్ అని మళ్ళీ మనం విభజిస్తాం. ఇట్లా ప్రపంచంలో ఉన్న మనుషులను ఆయా కారణాలను తీసుకొని విభజించే ఒక అవకాశం ఉంది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమును, అందులో ఉన్న విశ్వాసులను దృష్టించి వారి మధ్య కూడా కొంత విభజన చేసి మీరు ఇలాంటి వారు అని అనడం మనం చూస్తాం. ఆయన విభజించే తీరుతెన్నులు చూసినప్పుడు విశ్వాసులను గురించి, ఆయన చేసిన విభజన గురించి తర్వాత మనం మాట్లాడదాము. కానీ 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువునందు ఉన్న వారిని, లేని వారిని ఆయన ఇలా విభజించాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. అందులో 2 గుంపుల మనుషులు కనబడతారు. ఒకరు నశించువారు, మరి ఒకరు రక్షింపబడుచున్నవారు. ఇట్లా పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ మనుషులను డిఫరెన్స్ చూపిస్తూ ఆయన విభజించి మాట్లాడడం మనం చూస్తాం. మనం చదివినటువంటి వాక్య భాగంలో కూడా మనుషులను ఒక 3 రకాలుగా ఆయన విభజించడం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. సరే, ఆ విభజన చెప్పక మునుపు ఈ రాత్రి మన ముందుకు వస్తున్న డివోషన్ ఏమిటి అంటే, మన ఆధ్యాత్మిక స్థితిని నిర్ధారించుకుందాం, నివారణ పొందుదాం, డయాగ్నోస్ చేసుకుందాం, క్యూరింగ్ చేసుకుందాం. వినండి, నాటవలసిన పని ఒకటి మన ముందు ఉంది, నీరు పోయవలసిన పని ఒకటి మన ముందు ఉంది. నాటడం స్వార్థీకరణ అయితే, నీళ్లు పోయడం శిష్యరికం చేయించడం అయితే, వృద్ధి కలిగించే దేవునికి మన పనిని అప్పగించుకోవలసిన ఒక గొప్ప దర్శనం కలిగిన పనిలో మనం ఉన్నాం. అటువంటి గొప్ప పనిలో ఉన్న మనం మన ఆధ్యాత్మిక స్థితి ఏమిటో అది మనకే అర్థం కాకపోతే, దానికి ఏమైనా రోగం పట్టిందా, లేక అది ఆరోగ్యంగానే ఉందా,
అనేది మనం నిర్ధారణ చేసుకోకపోతే, రోగం కనబడితే దాన్ని నివారించుకోకపోతే చాలా ప్రమాదం భవిష్యత్తులో ఉంది కనుక నిర్ధారణ చేసుకుందాం, నివారణ పొందుదాం. ఇది మన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన ఒక గొప్ప పరీక్షా సమయంగా ఈ సమయాన్ని మీరు ఎంచండి. దేవుని పిల్లలమైన మనం ఎప్పటికప్పుడే చాలా విషయాలు పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం చెబుతున్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాల్లో అంటాడు కదా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని గురించి మీరే పరీక్షించుకోండి. అట్లా పరీక్షించుకుంటే మీరు విశ్వాసులైతే క్రీస్తు మీలో ఉన్నాడని తెలుసుకోండి, మీరు భ్రష్టులము కామని మీరు ఎరగండి అన్నాడు. విశ్వాసాన్ని గురించి పరీక్షించుకోవాలి. అలాగనే ప్రభువు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరే విమర్శించుకోండి అని చెప్పాడు. కనుక సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నిన్నటి రోజున మనం ప్లీనరీ సెషన్లో మూల్యాంకనం అనే మాట విన్నాం. ఇవాల్యుయేషన్ వినండి, గోల్ ఉంటే సరిపోదు, దానికి సరైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి మనం పనిచేసిన తర్వాత ఇవాల్యుయేషన్, అది కూడా చాలా ప్రాముఖ్యమైన పని. విశ్వాసులమైన మనందరి జీవితంలో లక్ష్యాలు ఉండాలి. ఆ లక్ష్యాలకు సాధించడానికి ఏ పని చేయాలో దాన్ని నిర్దేశించుకోవాలి. నిర్దేశించుకున్న ఆ ప్రణాళికలో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏమి ఫలితాలు వచ్చాయి, విజయమా అపజయమా అనేది మనం పునర్విమర్శ చేసుకోవడం అది చాలా ప్రాముఖ్యం. ఏ వ్యక్తి అయితే పునర్విమర్శ చేసుకోవడో భావి కాలానికి ఒక మంచి లక్ష్యం కలిగి ఉన్నవాడు కాలేడు. ఒక లక్ష్యం లేనివాడు, గురి లేనిటువంటి వాడు ఒక ప్రణాళికను రూపొందించుకోలేడు. మెట్టుకు అతని జీవితం గురులేని జీవితం, అది గుడ్డి జీవితంగానే ఉంటది. చాలా మంది ఈ భూమి మీద దేవుని పిల్లలుగా మారిన తరువాత గురి కలిగి బ్రతకవలసి ఉందని దేవుని వాక్యం చెబుతున్నా కానీ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఒక గురిని నిర్దేశించుకోరు. మనం ఎక్స్పోజిషన్లో మొదటి రోజునే నిన్న ఉదయకాలంలో నేర్చుకున్నాం, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈరోజు ఏం చెయ్యాలో అది కూడా మనం నేర్చుకున్నాం ఈ రోజున. కనుక లక్ష్యం, ప్రణాళిక, పునర్విమర్శ. ఈ పునర్విమర్శలో నేను ఎట్లున్నాను, నా పని ఎట్లా ఉంది, నేను అనుకున్న లక్ష్యానికి ఎంత మేరకు వచ్చాను, నేను సాధించింది ఏమిటి, అందులో విజయాలు ఏమిటి, అపజయాలు ఏమిటి, అనేక ప్రశ్నలు మనం కలిగి ఉన్నప్పుడు సరిగా మనల్ని మనం పునర్విమర్శ చేసుకునేందుకు వీలు పడుతుంది. కనుక ఈ రాత్రి వేళ మన ఆధ్యాత్మిక స్థితిని గూర్చి ఒక నిర్ధారణకు వద్దాం. ఎక్కడైనా నివారించుకోవలసి ఉంటే అక్కడ నివారణ కూడా పొందుదాం. అపోస్తలుడైన పౌలు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనుషులు 3 రకాలుగా ఉన్నారు అన్నాడు. మొదటి రకం ఎవరు అంటే ప్రకృతి సంబంధులు, నేచురల్ మ్యాన్ అని మాట మనం చూస్తాం. తర్వాత వెంటనే ఆయన మరో మనుషుల గురించి మాట్లాడతాడు, వారు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నాడు. మూడవ మాట ఏమన్నాడు అంటే శరీర సంబంధి అయిన వాడు అన్నాడు. ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనం ప్రకృతి సంబంధులు అని చెప్పడానికి నేను సాహసించను కానీ వారు ఎలాంటి వారో కొంచెం తెలుసుకోవడం అవసరం కనుక ఖచ్చితంగా వారి గురించి చెప్తాను. అయితే ఈ స్థలంలో కూర్చున్న మనం మన ముందున్న పని నీరు పోయడం, దానికి ముందు నాట్లు పెట్టడం, ఆ పని అభివృద్ధి చెందడానికి ఆ పనిని దేవుని చేతులకు విడిచిపెట్టడం వంటి ఒక గొప్ప పనిలో ఉన్నటువంటి మనం ఖచ్చితంగా అయితే ఆత్మ సంబంధులమైనా కావాలి లేదా శరీర సంబంధులుగా బ్రతుకుతూ ఉండాలి. కనుక మనం ఎలాంటి వారము, ఈ పని చేయడానికి ఎలా సరిపోతాము, ఎట్లా చేయగలుగుతాము ఆ పని, అది అర్థం చేసుకునేందుకు నేను కొంచెం క్రమం మార్చి చెప్తాను. మొదటి సంగతి ప్రకృతి సంబంధమైన మనుషుల గురించి స్పష్టంగా మీతో చెబుతాను. ఒకవేళ అలాంటి వైఖరి మనలో ఎవరిలో ఉండదు అని నేను నమ్ముతున్నాను. అలాంటి వారి కొరకు మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామని అర్థం చేసుకుందాం. రెండవ రకం మనుషులు శరీర సంబంధాల గురించి చెప్పేస్తాం. చివరగా ఆర్డర్ ప్రకారం
ఆ ఆత్మ సంబంధాల గురించి చివరగా చెప్పి, ఆత్మ సంబంధముగా ఉండి ఈ నాట్లు పెట్టే పని, నీరు పోసే పని దేవుడు వృద్ధి కలుగు చేసిన వాడుగా ఆయన ఉండగా ఆయన చేతికి మన పనిని అప్పగించడం, అది ఎట్లా చేయగలమో అది నేర్పించే ప్రయత్నం ఈ డివోషన్ లో నేను మీకు చేయగోరుతున్నాను. రండి, మొదటి సంగతి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, నేచురల్ మ్యాన్. 14వ వచనం ఇలా ఉంది, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ నేచురల్ మ్యాన్ అనే దానికి సరైనటువంటి నిర్వచనం పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో స్పష్టంగా చెప్తాడు. నేచురల్ మ్యాన్ అంటే సువార్తకు దూరంగా ఉన్నవాడు. వినండి ప్రియులారా, క్రీస్తుకు దూరంగా ఉన్నవాడు, మార్పు చెందనటువంటి వాడు. అతని గురించి పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కొన్ని తలంపులు ఇలా వ్రాస్తాడు. మొదటి మాట, మీరు చచ్చిన వారు అన్నాడు. దేని బట్టి చచ్చిన వారు? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు అన్నాడు. రెండవ మాట, అపవాదిని అనుసరించువారు అన్నాడు. మూడవ మాట, వినండి జాగ్రత్తగా, ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకున్నవారు అన్నాడు. నాలుగవ మాట, ఆయన అన్న తలంపే చెబుతాను, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచున్నవారు అన్నాడు. ఐదవ మాట, మీరు స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకే పనికొస్తారు అన్నాడు. ఈ 5 మాటలు మనసులో పెట్టండి. ఎవరి కొరకు ఈ భూమి మీద రక్షించబడి మనం బ్రతకాలో ఆ ప్రకృతి సంబంధాల గురించి ఇలా చెబుతున్నాను. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి అపవాదిని వారు అనుసరిస్తూ ఈ ప్రపంచ ధర్మము చెప్పున జీవిస్తూ వారి శరీరానికి మనసుకు ఏవి కోరికలు వస్తే ఆ కోరికలు నెరవేర్చుకుంటూ స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకే పనికొచ్చిన వారు, అటువంటి వారు ప్రకృతి సంబంధులు. వారు ఆత్మ విషయమైన సంగతులను, వినండి, ఆత్మ విషయములను అంగీకరింపడు అన్నాడు. ఎందుకు అంగీకరింపడు? ఇలా చూపిస్తాను చూడండి. యోధా పత్రికలో 19వ వచనం ఇలా ఉంది. యోధా పత్రికలో చదువుతున్నాను చూడండి. 19వ వచనం ఇలా ఉంది, అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగ చేయుచున్నారు అన్నాడు. ప్రకృతి సంబంధులలో దేవుని ఆత్మ ఉండడు గనక వారు భేదములను కలుగు చేస్తారు. వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రకృతి సంబంధమైన మనుషులు ఆత్మ వారిలో ఉండని కారణం చేత వారి భేదాలు పుట్టిస్తారు, ఆత్మ సంగతులను వారు ఎరగలేరు. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, అపొస్తలుడైన పౌలు అగ్రిప్ప ముందు చాలా మాటలు చెప్పాడు. ఏమన్నా గమనించారా? ఆయన ఏమన్నా తెలుసుకున్నాడా అంటే, వినండి ప్రియులారా, సరైన స్పందన అతని దగ్గర నుంచి మనం చూడడం. నేను ఇలా చెప్తాను వినండి. అప్పుడప్పుడు మనం ఎవరికో ఏదో బైబిల్ ఇస్తూ ఉంటాం, ఏదో బైబిల్ చదవండి అని అంటాం. అది చదువుతుంటే వాడికి ఏమనిపిస్తుందో తెలుసా? ఒక ఆయన అంటాడు, ఈ బైబిల్ చదువుతుంటే నాకు అన్ని రాళ్ళు రప్పలే కనబడుతున్నాయండి, నేను సంపాదించుకోవడానికి ఏమీ కనబడడం లేదు అన్నాడు. అదే బైబిల్ ఒక విశ్వాస చేతిలో పెడితే దేవుడు తన గురించి ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు తన గురించి తను ఏమి ప్రత్యక్షపరుచుకుంటున్నాడో, మానవుల పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఏమిటో ఒక విశ్వాసి స్పష్టంగా దాంట్లోంచి తెలుసుకోగలుగుతాడు. చూసారు ఎంత వ్యత్యాసం ఉందో? వినండి ప్రియులారా, ఈ ప్రకృతి సంబంధమైన మనుషులలో దేవుని ఆత్మ లేని కారణం చేత ఆత్మ విషయములను అతడు గ్రహించలేక ఏమీ తెలుసుకోలేడు. ఇది ఒక మాట. రెండో మాట మళ్ళీ 14వ వచనంలోనే ఉంది చూడండి, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగులు గనుక అతడు వాటిని గ్రహించలేడు. స్పిరిచువల్ ట్రూత్స్, ఆధ్యాత్మిక సత్యములను అతడు గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏ మనుషుల కొరకు మనం ఈ భూమి మీద బ్రతికి పని చేయవలసి ఉందో వారిలో దేవుని ఆత్మ లేని కారణం చేత ఆత్మ విషయాలు వాడు తెలుసుకొనలేడు. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన సత్యాలను అతను గ్రహించలేడు. మరో స్థలంలో ఇలా రాసి ఉంది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదువుతాం. అక్కడ ఏమని చదువుతామో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచుండగా ఈ సువార్త ప్రకాశం వారికి ప్రకాశంగా లేదు. ఇలా మీతో చెప్తాను వినండి. మనకి సువార్త ప్రకటించాలని బోల్డ్ అంత ఆకలి ఉంటది.
ఆకలి ఉండడం తప్పు కాదు. నేను మొదటి రోజే మీతో చెప్పాను, మనకి ఆకలి ఎక్కువ పేక సన్నం అయితే ఏం ప్రయోజనం లేదు. ఆకలి ఉన్నా దాన్ని సరైన రీతిలో ఆచరణలోనికి మనం తెచ్చుకోవాలి. సువార్త ప్రకటించాలని మనకుంది. ఆ వ్యక్తిని కలుసుకునేందుకు సాతానుడు ఆ వ్యక్తికి మనకి మధ్య బోల్డని దుర్గాలు కట్టేశాడు, బోల్డని దుర్గాలు నిర్మించాడు. మనం ఆ దుర్గముల వెనుక బయట ఉండి మన సువార్తను ప్రకటించాము అని అనుకుంటున్నాము, కానీ అవతల వ్యక్తి ఆ సువార్తను అంగీకరించలేక ఆ దుర్గాలు లోపలే ఉండిపోతాడు. మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, నేను చెప్పాల్సింది చెప్పానండి, ఆడు మారలేదండి, వెంటనే కాళ్ళు దొరకండి, వాడి మీదకి వచ్చేస్తే మనం వెళ్ళిపోదాం, వాడి మీద మనకి ఏ అపరాధం మన మీద లేదు అని మనం అనుకుంటాం. కానీ మనం చెప్పే సువార్త వారి వరకు చేరడానికి సాతాను కట్టిన దుర్గాలు ఏమిటి? అవేమైనా బలహీనపడ్డాయా? అవేమైనా బ్రేక్ చేశామా? లేకపోతే వాళ్ళ దగ్గరికి మన సువార్త సత్యాలు వెళ్ళేదానికి సాతానుడు కలిగించిన గుడ్డితనం ఏమిటి? ఈరోజు మార్నింగ్ హిందూస్ కు ఇస్లాం పీపుల్కు సువార్త చెప్పేదానికి వాళ్ళకి ఏమేమి విశ్వాసాలు కలిగి ఉన్నారో మన సత్యం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అటకాయించే విషయాలు ఏమున్నాయో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అని నేర్చుకున్నాం. ఈ రోజున మనం యేసు ప్రభు ఇలా దేవుడు అని చెప్తే వెంటనే వాడు అంటాడు, అంటే బుర్రలో అదే ఉంటది, ఇది ఫారెన్ రిలీజియన్ అని అయిపోయిందంతే. ఆ గోడ లోపల ఉన్నాడంతే. నువ్వు ఎంత బాగా దేవుని వాక్యం చెప్పినా ఇది ఒక విదేశీ మతం అనుకుంటాడు. మరి కొంచెం సాహసించి ఇంకొకరికి ఏదన్నా చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలుసా అండి, మా కులానికి ఇది వర్తించదండి, ఏదో చిన్న కులాలకి చెందిన దేవుడండి అంటారన్నట్టు. ఇది ఒక గోడ, ఇది క్యాస్టిజం అనే ఒక గోడ చుట్టూ ఉంది అన్నట్టు. మరికొకరికి ఎవరికన్నా చెప్పేమనుకోండి, అమ్మో ఈ మతములో ఉన్న వాళ్ళు మొక్కలేకపోతే ఇక ముద్ద దిగదు, కాబట్టి ఇలా మాంసాహారులు వీళ్ళు, ఇది నాన్ వెజిటేరియన్ రిలీజియన్, మేమెందుకంటే ఈ మాంసాలు తినే వాళ్ళు చెప్పిన మాట వినాలి అని చెప్పి ఆ గోడ లోపలే ఉండిపోయారు. అర్థమవుతున్నారా మీకు? ఈ 3 మాయోగాలు నా దగ్గర ఉండేవి. నాకు సువార్త చెబితే ఎట్లా అనుకున్నాను, ఇది స్వతహాగా నాకు కలిగిన ఆలోచన కాదు, మా నాయకులు నా బుర్రలో పోశారు. ఏమన్నారో తెలుసా, ఈ క్రైస్తవ్యం విదేశీ మతం, ఇది భారతదేశాన్ని పాడు చేయడానికి వచ్చింది అన్నారు. రెండవది, ఇదేదో తక్కువ కులాల వాళ్ళ దేవుడు మన దేశంలో, ఇది పై కులస్తులకు ఇది అవసరం లేదు అని చెప్పారు. రెండవది, ఈ మతంలో ఉండే వాళ్ళు కొంచెం మాంసాహారం తింటారు గనక ఈ మాంసాలు తినే వాళ్ళు చెప్పే మాట వినకూడదు మనం అని చెప్పారు. వినండి ప్రియులారా, బాగా తలుపులు మూసేసుకున్నారు. యేసు ప్రభు అంటేనే వాళ్ళు మండిపోయేది అన్నట్టు. ఈ యుగ సంబంధమైన దేవత అలాంటి పొరలు నా కంటికి వేసేసాడు వాడు. కనుక నా మనోనేత్రం వెలిగించబడే అవకాశం లేకుండా ఇవన్నీ మూయబడి ఉంటుండగా మనమేమో చెప్పానండి, వెళ్ళలేదండి, ఆడి పాపాలకు ఆడేనండి, నేనేమి బాధ్యున్న కానండి అంటే ప్రభు అంటాడు, నువ్వు చెప్పావు సరే, వారి చుట్టూ వేయబడే దుర్గాలను నువ్వేమో వీకెన్ చేసావా? అందుకొరకే ఈరోజు మనం విన్నాం ప్రార్థన చేయాలి అనే మాట. బ్రదర్ చెప్పారు మనకు ప్రార్థన గురించి ఎంతో చెప్పాలి, కానీ సమయం లేదు కనుక కొంచెమే చెబుతున్నాను, అలాగని మీరు కొంచెం ప్రార్థన చేయకండి అని చెప్పారు కోదండరాము గారు. కనుక ప్రార్థన చేసి దాన్ని మనం బలహీనపరచాలి, ఆ దుర్గాలను కూలతొయ్యాలి, ఆ లోపల ఉన్న మనుషులకు సత్యాన్ని వెళ్ళినట్లుగా. అదే పౌలు చెప్పాడు, చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, 4వ వచనం చదువుతున్నాను చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయించాలినంత బలము కలవై ఉన్నాయి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా మేము చెరపట్టి తీసుకుని వస్తున్నాం. నాకు అర్థమయ్యే మాట గ్రీకులో చదివినప్పుడు నాకేమర్థమైందో తెలిసిన, ప్రతి వితర్కాన్ని, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని క్రీస్తు ఆలోచన కిందకి తెచ్చే ప్రక్రియలో పిలక పట్టుకుని లాక్కొస్తాం అంటున్నాడు. అది సరైన మాట. క్రీస్తు కిందకు ప్రతి వితర్కాన్ని, ప్రతి ఆటంకాన్ని మేము లాక్కొస్తాము కిందకి అన్నాడు. ఎట్లా చేస్తాం ఆ పని? మేము ఒక పోరాటం చేస్తాం. ఏమిటా పోరాటం అనంటే అది ఆత్మ సంబంధమైన ప్రతి దుర్గాన్ని మేము కూలదోస్తాం.
మిత్రులారా వినండి, ఇక్కడ ప్రకృతి సంబంధులు లేము అని అనుకుని ప్రకృతి సంబంధుల కొరకు మనం పని చేయవలసి ఉంది కనుక వాళ్ళ సంగతే మీతో చెప్తున్నాను. వాళ్ళలో దేవుని ఆత్మ లేని కారణం చేత వాళ్ళకి దేవుని విషయాలు తెలియవు. దేవుని ఆత్మ ప్రత్యక్షత వాళ్ళకి ఉండదు కనుక వాళ్ళు దేవుని ఆత్మ సత్యములను వారు తెలుసుకోలేరు. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రముల గుడ్డితనము కలుగు చేస్తూ ఉండగా అటువంటి వారి కొరకు ఈ భూమి మీద సాక్షులంగా సువార్త ప్రకటించే వారంగా ఉన్నాము అనే మాట మనం అర్థం చేసుకోవడానికి చెబుతున్నాను. కనుక పౌలు అంటాడు, ఏ కొరింథీయులారా, ఇగో ప్రకృతి సంబంధులు ఆత్మ లేనందున ఆత్మ విషయాలు వాళ్ళకి తెలియవు, ఆత్మ సత్యాలు వారు గ్రహించలేరు. సరే, మీరు అలా ఉండేవాళ్ళు ప్రభువుని నమ్మి మీరు ఆత్మీయులయ్యారు. నేను ఆత్మీయుల గురించి చెప్పను, కానీ వినండి ప్రియులారా, ఇప్పుడు పౌలు వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆత్మీయులు అని అన్నాడా అంటే అనలేదు అనిపిస్తుంది నా. మీరు స్పిరిచువల్ మెన్ అన్నాడా? చూడండి 3వ అధ్యాయం 1వ వచనం, కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ప్రకృతి సంబంధులే ఒకప్పుడు, కానీ సువార్తను విశ్వసించారు, క్రీస్తును అంగీకరించారు, మీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు, దేవుని బిడ్డలయ్యారు. ఎలాగండి చెప్తున్నావు అని అంటే, మీరు క్రీస్తునందు పసి బిడ్డలైపోయారు కదా అన్నాడు. అంటే మీరు క్రీస్తునందు ఉన్నవారే, కానీ మీరు ఆత్మీయులు అని వాళ్ళని పిలవక వాళ్ళు శరీర సంబంధులు అన్నాడు. కార్నల్ మెన్. వినండి 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 జాగ్రత్తగా. కార్నల్ మెన్ అంటే ఎలా ఉంటారో చెప్పనా? వాళ్ళు సేవ్డ్ పీపులే, అందులో ఏం అనుమానం లేదు. కొరింథీయులు రక్షించబడలేదా? చూడండి 1వ అధ్యాయం నేను 2వ వచనం చదువుతున్నాను. కొరింథీలో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నారు. సెయింట్స్, వాళ్ళు పరిశుద్ధులే, అనుమానం లేదు. కానీ వాళ్ళని మాతో మాట్లాడినప్పుడు నేను ఆత్మ సంబంధులను మీతో మాట్లాడలేకపోతున్నా, మీరు శరీర సంబంధులుగా ఉన్నారు అన్నాడు. మరి కొంచెం కిందికి రండి. 5వ వచనం ఇట్లుంది, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున, అంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యములో వారు చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినారు. తర్వాత చూడండి, మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానములోను ఐశ్వర్యవంతులై, దే వర్ ఎన్రిచ్డ్, బాగా ఐశ్వర్యవంతులయ్యారు. వాళ్ళకి ఉపదేశం ఉంది, దేవుని గురించిన జ్ఞానం ఉంది. తర్వాత చూడండి, కనుక ఏ కృపావరములో కూడా లోపము లేనివారు, అన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. కృపావరాల్లో వినండి వినండి, ఏ లోపం లేదు, అన్ని వరాలు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తున్నారు అన్నాడు. అంటే ఆయన రాకడ కొరకు ఎదురు చూసే మంచి గుణమే వీళ్ళ దగ్గర ఉంది. ఇంత మంచి గుణాలు ఉండే మన ఈజిప్ట్ సర్కిల్లో ఒక తమ్ముడు కనబడితే ఏమందాం? పరిశుద్ధపరచబడ్డాడు. ఇక్కడ ఉన్నారా లేదా అనుమానం వస్తున్నాడు. పరిశుద్ధపరచబడ్డాడు, పరిశుద్ధుడే. వినండి, క్రీస్తుని గురించిన సాక్ష్యములో స్థిరపరచబడ్డాడు, దేవుని గురించిన జ్ఞానములో ఐశ్వర్యవంతుడు, అనేకమైన టీచింగ్స్ విని ఉపదేశములో కూడా ఐశ్వర్యవంతుడే, దేవుని కృపావరములో ఏ లోపము లేనివాడే, యేసు రాకడ కొరకు బాగా ఎదురు చూస్తున్నవాడే. అలాంటి ఆయనను స్పిరిచువల్ మ్యాన్ అంటే తప్ప, ఇలాంటి వ్యక్తి మనకు కనబడితే స్పిరిచువల్ మ్యాన్ అని మనం అనమా? కానీ పౌలు అంటున్నాడు, ఇన్ని మంచి గుణాలున్న ఆత్మ సంబంధి అని అనడానికి నేను నాకు మనస్కరించడం లేదు, నేను శరీర సంబంధులు అన్నాడు. వినండి, ప్రకృతి సంబంధులు వాళ్ళు రక్షించబడి వాళ్ళు ఆత్మ సంబంధులైన తరువాత ఎక్కడో దివాలా కోరుతనానికి చోటిచ్చి వీళ్ళు శరీర సంబంధులు అవుతారు. సరే, ఈ శరీర సంబంధుల గురించి చెప్తాను. ఇక్కడ మనలో కొంతమంది ఉంటారు, మిమ్మల్ని మీరే డయాగ్నోస్ చేసుకోండి. మిమ్మల్ని మీరే ఈ వాక్య ప్రమాణాలు అనే థర్మామీటర్ పెట్టుకొని మీరు చూసుకోండి జాగ్రత్తగా, మీ రోగమేదో మీకు నిర్ధారణ అవుతుంది. వినండి, ఇంత మంచి వాల్యూస్ ఉన్న కొరింథీయులకు మీరు శరీర సంబంధులు అని ఎందుకన్నాడు అంటే 3 కారణాలు ఉన్నాయి. నా నోట్స్ లో కూడా 3 కారణాలు వ్రాసి ఉంచాను. అందులో మొదటి కారణం ఏమిటో తెలుసా? వినండి ప్రియులారా, వాళ్ళు స్వయం కేంద్రీకృతమైన జీవితం సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్.
చూపిస్తాను చూడండి. వాళ్ళ గురించి 2వ వచనంలో ఇలా అన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడో చదువుతున్నాను చూడండి. 1వ వచనం క్షమించండి. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డల అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. పసిబిడ్డలు అనే మాట అది సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్. ఇలా మీతో చెప్తాను. పిల్లవాడికి ఆకలేస్తున్నాను, ఏం చేస్తాడమ్మా? ఇక్కడ ఉన్నారా లేదా? పిల్లవాడికి ఆకలేస్తున్నాడు, ఏం చేస్తాడు వీడు? ఏడుస్తాడు. సరే, వాళ్ళ అమ్మ ఎక్కడో నిద్రపుచ్చింది వాడిని. ఆ పడక మీద వాడికి ఏదో అన్కంఫర్టబుల్ గా ఉంది, వాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ వంట పనిలో ఉంది. మా అమ్మ వంట పనిలో ఉంది, ఆమె స్టవ్ మీద పని చేస్తున్నది, నాకు ఆకలైందని ఏడ్చినా, నేను అన్కంఫర్టబుల్గా ఉన్నానని ఏడ్చినా, మా అమ్మ తొందరపడితే అక్కడ ఏదో పాడైపోద్ది, నేను కొద్దిసేపు ఏడవకుండా నోటి మీద వేసుకుని కూర్చుంటా, మా అమ్మ ఖాళీగా ఉన్నప్పుడు ఏడుస్తానని అనుకుంటాడు ఆ పిల్లోడు? మీరేమైనా పంపదీసి అలాంటి పిల్లలు ఏమన్నా? మీరు అంతకంటే దొంగలు, నేను మీతో వాడేగా. కానీ చిన్న చీమ కుట్టింది, కేవలం ఏడ్చామంతే. అప్పుడే పాలు పొట్ట నిండా తాగాం, కానీ అది ఎందుకో అరిగిపోయింది, మళ్ళీ ఆకలి అయిపోతుంది. ఏమంటే మళ్ళీ చేసాం. అమ్మ వంట పనిలో ఉంది, గ్యాస్ స్టవ్ దగ్గర పనిచేస్తుంది, నాన్నగారు అందుబాటులో లేరు. వాళ్ళ గురించి వెయిట్ చేస్తామా? అనుకూలమైన సమయంలో కేక వేద్దామని వెంటనే అరుస్తాం. ముందు నా అవసరం తీరాలి అంతే, ముందు నా ఆశ తీరాలంటే. పసిబిడ్డల యొక్క వినండి ప్రియులారా, ఆ పసిబిడ్డల యొక్క నైజం ఏమిటి అంటే ముందు నా ఆశ తీరాలి, నా అవసరం గట్టెక్కాలి. మా అమ్మేం పోతే నాకేం కాదు, మా నాన్నేం పోతే నాకేం కాదు, ముందు నాది తెలారిపోవాలి. మన ఈజిప్ట్ లో కూడా ఇలాంటి పసిబిడ్డలు ఎక్కువ. నేను జూలియస్ అన్నట్టుగా నోట్లో ఏమంటే తంబ పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు తన్నుకున్న పసిబిడ్డలు ఉన్నారు మన దగ్గర. ఎవరికి ఏం పోతే నాకేం కావాలి, ముందు నా ఆశ నెరవేర్చిపోవాలి, నా ఇష్టం నెరవేర్చబడిపోవాలి, నా అవసరాలు కొట్టెక్కాలని. ఎవరికి ఏం పట్టినా మనకు అనవసరం అంతే, ముందు మా సంగతి తేలాలంతే. తేలకపోతే అన్నా మీకు నమస్కారం, మీ ఫెలోషిప్ కో నమస్కారం. ఏమండి అన్మ్యారీడ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఏమంటే లివింగ్స్టన్ అన్నకో విద్యాసాగర్ గారికో పేర్లు ఇచ్చారు, బయోడేటా ఇచ్చారు. వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తూనే ఎక్కడైనా వీళ్ళకి సరైన సూటబుల్ మ్యాచ్ ఉందా లేదా అనేది వీళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తుంటారు. అన్నా కనబడిందా? ఎవరు? అదే పిల్ల కనబడిందా అంట. తమ్ముడా సరే నేను ఆలోచిస్తానులే అని అంటే, అన్న నువ్వు చూస్తే చూడు కానీ నా పద్ధతి అంతా కాగునిత్యమేనన్నా అంటాడు. మరి కాగునిత్యం అంటే తెలుసా? చెప్పన. కా అంటే కలగా ఉన్న పిల్ల కావాలంటే వీడికి, వీడేమో వెలుగుబట్లా ఉంటాడు, గొప్పగుంటాడు, వీడు గొమ్మగుంటాడులా ఉంటాడు. కలగా ఉన్న పిల్ల కావాలట. అది మొదట కాకు దీర్ఘమిస్తే కా అంటే కానుకలు తెచ్చిన పిల్ల కావాలి. దాని పక్కన కాకమిస్తే కూ అంటే కులం పిల్లే కావాలి. ఆ కూకు దీర్ఘం పెడితే కూ అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టినాక లోకొచ్చే పిల్ల కావాలి. మరి ఈడేం చేస్తాడు? దిమ్మగొప్పలకు ఏం చేయడు. ఏమనుకోకపోతే చెప్తాను, ఈ రోజున మన పెళ్ళిళ్ళు ఎట్లయినాయంటే, ఆడపిల్లకి చెప్పడం మగోళ్ళు చెప్పలేదు. వీళ్ళ సంగతి నాకు తెలుసు, వీళ్ళు ఎవరు నాకు కనపడడం లేదు, మీరే కనపడుతున్నా నాకు ఆన్సర్ చేయండి. పెళ్ళయింది, బీరువా ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? చెప్పండి అమ్మా. అమ్మాయి. సరే మంచి. గ్యాస్ బండ్ ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? మంచిది. కుర్చీలు ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? అమ్మాయి. తర్వాత వినండి, ఫ్రిడ్జ్ ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? ఫ్యాన్లు ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? డబుల్ కాట్ మంచం ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? దాన్ని పరుపు ఎవరు కొని పెట్టుకెళ్ళాలి? అన్ని అమ్మాయినా. అసలు కాపురం చేయడానికి మంచం కొనుక్కొని పరుపు కొనుక్కొని పొద్దుకు మానవుడికి పెళ్లి చేసుకుని ఒక్కడిచ్చాడండి వీడికి. అసలు వీడికి ఏమైనా రైట్స్ ఉన్నాయా పెళ్లి చేసుకోవడానికి? సంసారం చేయడానికి మంచమే కొనుక్కోలేడట, దాని మీద పరుపు కొనుక్కోలేడట. వీడికి పెళ్లి కావాల్సి వచ్చింది. తినేస్తా అన్నా లివింగ్స్టన్ అన్నా ఏమైనా కనపడిందా అంటే, తమ్ముడా వెతికి చచ్చిపోతున్నాను తమ్ముడా అంటవా. విద్యాసాగర్ అన్నా ఏంటి సంగతి? వెంకట్రాజు అన్నా నా గతేవర పట్టించుకున్నామంటే, చూస్తున్నాము తమ్ముడు. ఏం చూస్తున్నారన్నా మీరు? ఇదే కానీ నేను మరొక దగ్గర ఉంటే ఈ పాటి పెళ్ళై 10 పిల్లలు కనేద్దు. ఇదే ఒక దగ్గర ఉంటే పెళ్లి చేసుకుని 10 పిల్లలు కనేద్దరు, పందిలాగా అన్నట్టుగా తిరగబడిపోతారండి మన పిల్లలు. ఎవరికవుతే తమ్ముడు సీరియస్ గా చెప్తున్నాను.
ఏమనుకోవద్దు. నువ్వు ఇక బేబీలాగా ప్రవర్తిస్తున్నావే, నీ అవసరం తీరడానికి, నీ అక్కర తీరడానికి, నీ ఆశ తీరడానికి అసలు మినిస్ట్రీలో ఎంతమందికి నువ్వు ప్రబలిస్తున్నావో నువ్వు ఒక్క నిమిషమైనా ఆలోచించే తత్వం ఏమైనా ఉందా? కార్నల్ మెంటాలిటీ, బేబీస్ మెంటాలిటీ, ఇన్ఫాంట్ స్టేజ్. పసిపిల్లలుగానే లోపలున్నాం. నోట్లో తమ్ము పెట్టుకొని తలగడి మీద పడుకొని కాలు చేతులు తన్నుకుంటున్న సెల్ఫ్ సెంటర్నెస్. నా కోరిక తీరాలి, నా అవసరాలు గట్టెక్కాలని నైజంతో బ్రతికిన మనం ఎలాగ ఆత్మ సంబంధులని అంటాడు దైవజనుడు? పరిశుద్ధమే, నో డౌట్. దేవుని ఉపదేశములో బోధన ఐశ్వర్యవంతులమే, అనుమానమే లేదు. సాక్ష్యములో స్థిరపడిన వారమే, సందేహం లేదు. దేవుని కృపావరములో లోపము లేని వారు, అందులో అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారమే, ఏ సందేహం లేదు. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే, నువ్వు రక్షించబడిన తరువాతనే నువ్వు దేవుని యొక్క పిల్లల సావాసంలో నువ్వు ఒక శరీర సంబంధిగా బతుకుతున్నావు. నువ్వేమి నాట్లు వేస్తావు, నువ్వేమి నీరు పోస్తావు, బుద్ధి కలిగించే దేవుని చేతికి పరిచయం ఏమప్పగిస్తావు చెప్పండి ప్రియులారా? నేను ఎవరిని నిందించడం లేదు సుమి, బాగా దెబ్బలు తిని రాడు తేలిపోయి ఎలా మాట్లాడుతున్నాను. మన వాళ్ళు పెట్టిన తెప్పలు అన్ని కావున్నావు. మన వాళ్ళే సంబంధం చూడమంటే చూస్తాము, అన్ని మాటలు అయిపోతాయి. తీరా బయటకు వచ్చి ప్రైజ్లాడుతాడు, మంచి బిలీవర్ నీకు దొరికిందని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చి అన్ని అయిపోతాయి. ఇలా ఇంటికి వచ్చే వాళ్ళు రెండో రోజున మరొక ఆయన కారు వేసుకుని వెళ్ళిపోయి మరొక అమ్మాయి చూసి ఫిక్స్ చేసుకుంటాను. ఈడేమైపోవాలి ఇక్కడ? ఈడేమైపోవాలి? మా అయ్యో అన్న నేతృత్వంలో ఎదిగామని ఆ ఆడపిల్లలు ఇంట్లో మమ్మల్ని పరిచయం చేస్తేవి. వాళ్ళేమో బ్రదర్ మీ దగ్గర పెరిగినోడు అయ్యో పిల్లోడంటే మాకెంతో రెస్పెక్ట్ బ్రదర్, ఆత్మీయంగా ఉంటారు బ్రదర్, ఖచ్చితంగా అని చెప్పి వినండి మాట ఇచ్చారు. నువ్వు రెండో రోజు వేరొక పిల్లని చూసుకొని వస్తే ఇక్కడ మేము ఏం కావాలి? బయలుదేరు. అపనమ్మకత్వం. వినండి ప్రియులారా, అపనమ్మకత్వపు వైఖరి. ఇక్కడ సేవకులు ఏమండి చెడ్డ పేరు రాదా? నా దేవుని నామానికి అవమానం కాదా? దేవుని చిత్తం అనుకున్నాను కదా, అన్నని మధ్యలో పెట్టాను కదా, నేను ఇలా మోసం ఎట్లా చేస్తాను అనుకోకుండా నీకు అక్కడ 1,00,000 రూపాయలు దొరికితే వెళ్ళిపోతావా? నీకు 1,00,000 రూపాయలు ఎక్కువ దొరికితే వెళ్ళిపోతావా? ఈ అమ్మాయి కంటే అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉంటే పడిపోతావా? నువ్వు బిలీవర్ అంటావా? చెప్పు. కార్నల్ మెంటాలిటీ. నేను బిలీవర్ కాదని చెప్పడానికి సాహసించను. మీరు బోర్న్ అగైన్ అయ్యారు, దేవుని ఉపదేశం పొందారు, కానీ విచారకరమైన విషయం వినండి ప్రియులారా, ఈరోజు నీ అవసరాలు, నీ అక్కరలు, నీ యొక్క ఇష్టాలు నెరవేర్చడానికి నీ యొక్క వినండి స్వయం కేంద్రీకృతమైన జీవితంతో వినండి ప్రియులారా, ఫెలోషిప్ కు చెడ్డ పేరు, మధ్యలో నిలబడిన అన్నలకు చెడ్డ పేరు, దేవుని నామానికి అవమానం కదా. వ్యక్తి బాగులేకపోతే వ్యక్తిత్వాన్ని ఊరుకోవడం లేదు, వ్యవస్థను అంటున్నారు. ఎవరు దీన్ని హేస్టీ జనరలైజేషన్ అంటాం. అనగా కొరపడి అందరూ అలాంటి వాళ్ళే అనేడు లోకస్తులు అలాగే అంటారు. ఒక తోటలోని చెట్టు యొక్క పండు పుల్లగా ఉంటే తోటలో చెట్టు కాయలన్నీ పుల్లగానే ఉంటాయా? మీరు ఇక్కడ ఉన్నారా లేదా? ఏంటో బ్రెయిన్లను స్విచ్ ఆఫ్ చేశారు అన్నట్టుగా కొంచెం చురుగ్గా ఉండండి. ఏమంటే ఆ తోటలో చెట్లని పులుపుకాయలా కాదు కదా. కానీ లోకస్తులు అంటారు, నేను తప్పు చేస్తే నా ఒక్కడి తప్పిదం నా ఫెలోషిప్ మీద మరకైపోతుంది. అలా వింటున్నారా? నా ఫెలోషిప్ ఒక మచ్చ అయిపోద్ది. ఇంక మచ్చ అయిపోద్ది అనే మాట మంచిది. మచ్చ అయితే వినండి ఎప్పుడు ఉండదు, మరకైతే పడుకుంటే పోద్ది, మరకైతే కడుక్కుంటే పోద్ది, కానీ మచ్చ తెచ్చి పెడతాం మనం. అది కార్నల్ మెంటాలిటీ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, మీ దగ్గర సెల్ఫ్ సెంటర్డ్నెస్ వచ్చేసింది, మీరు పసిబిడ్డల్లాగా బతుకుతున్నారు కదా అన్నాడు. రెండో తలంపు చెప్తాను, ఇది కార్నల్ మెంటాలిటీ. రెండో తలంపు ఏంటంటే మీ తిండి సంగతి ఏంటి? చూడండి 3వ వచనం, అదే 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఎక్కడో శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడు బలహీనులై ఉన్నారు కదా. వాట్ అబౌట్ యువర్ డైట్? హౌ ఈజ్ యువర్ డైట్? నువ్వు ఏం తింటున్నావు? వినండి ప్రియులారా, పసిబిడ్డగా ఉన్నప్పుడు పాలు అవసరమే, తింటున్నారా లేదా? పెరిగిన తర్వాత పళ్ళు వచ్చిన తర్వాత నీకేం కావాలి? గట్టిగా చెప్పండి. మధ్యాహ్నం మస్తు ఎక్కింది, ఒక్క ముక్క చెప్పడం లేదు, ముక్క కావాలి.
మొక్కతో భోజనం కావాలి, సాలిడ్ ఫుడ్ కావాలి, మాంసంతో భోజనం కావాలి. వినండి, ఈ రోజున చాలా మంది మన ఎవాంజలికల్ గ్రూప్స్ లో, ఇలాంటి ఫెలోషిప్స్ లోనే వినండి ఇంకా పాలు తాగుతున్నట్టే ఉంటారు. పాలుకు మాంసానికి తేడా హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా వివరించాడు. చదువుదాం ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం మిత్రులారా గమనించండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇట్లుంది 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములు మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అన్నాడు. ఇది ఏ కాంటెక్స్ట్ లో హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు అంటే, వింటున్నారా ఈ మాట? ఏ సందర్భంలో హెబ్రీలకు ఆయన ఈ మాట చెప్పాడు అంటే, యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా పరలోకములో చేసే పరిచర్యల గురించి మాట్లాడడం మొదలు పెట్టాడు. హెవెన్లీ మినిస్ట్రీ యాజ్ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా పరలోకములో మన ప్రభు చేసే పరిచర్యల గురించి హెబ్రీ గ్రంథకర్త రాయటం మొదలుపెట్టి ఆగిపోయామన్నాడో తెలుసా? ఇది మీరు గ్రహించే ప్రాయం మీకు రాలేదు. అంటే వయసు పెరిగింది కానీ ఇది మీరు గ్రహించుకోలేరు. ఈ వచనంలో ఒక దైవజనుడు, వ్యాన్విఎస్బి అనే దైవజనుడు, వినండి ప్రియులారా, ఆయన ఏమని దాన్ని ఇంటర్ప్రెట్ చేశాడు అంటే ఎలా చెప్తాను వినండి. పాలు యేసు ప్రభువారు భూమి మీద చేసిన పరిచర్య, పాలు లాంటి భోజనం యేసు ప్రభువారు భూమి మీద చేసిన పరిచర్య. ఆయన బర్త్, ఆయన టీచింగ్స్, ఆయన పారబుల్స్, ఆయన చేసిన మిరకల్స్, ఆయన యొక్క క్రూసిఫిక్షన్, ఆయన యొక్క రెజరెక్షన్, ఇవన్నీ ఎలాంటివనంటే ఇది పాలు లాంటి ఆహారం. అవసరమే, లేకపోతే ఎట్లా? పుట్టిన పిల్లోడికి పుట్టగానే మాంసం పెట్టలేదా? ఈ పాలు అవసరమే. వినండి ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుక, యేసు ప్రభు యొక్క కార్యాలు, యేసు ప్రభు యొక్క ఉపమానాలు, యేసు ప్రభు చెప్పిన సందేశాలు, యేసు ప్రభు యొక్క శిలువ మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, ఇదంతా మిల్క్ ఫుడ్. ఇది అవసరమే, తాగాలి మనం. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకములో ఉండి ఆయన ప్రధాన యాజకుడుగా అక్కడి నుంచి మినిస్ట్రీ చేస్తున్నాడు. సంఘం ఎక్కడ ఉంది? అక్కడ ఆయన శిరస్సుగా ఉన్నాడు. శిరస్సుగా ఉండి ఎలాగ వరమలిచ్చి సంఘమును సావాసం నడిపిస్తున్నాడో అది నేర్చుకోవడం, మాంసం తినడం. అక్కడ ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. సాతాను మన మీద నేరాలు మోపుతుండగా ఆయన మనపక్షంగా వాదిస్తున్నాడు. ఆయన ఎలా వాదిస్తున్నాడో మనకు ఎంత మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండవచ్చునో ఆ పరిచర్యను అర్థం చేసుకోవడం. ఇది మాంసం. అక్కడ ఆయన 24 గంటలు విజ్ఞాపనకర్తగా ఉండి మనం సంపూర్ణంగా రక్షించడానికి ఆయన 24 గంటలు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఒక విజ్ఞాపనకర్తగా ఆయన చేసే పరిచర్యను అర్థం చేసుకోవడం, మాంసం తినడం. మీకు అర్థమవుతున్నారా? అక్కడ ప్రధాన యాజకుడుగా ఉండి మన పక్షమున ఆయనే పరిపశువై, ఆయనే ప్రధాన యాజకుడై ఆయన దేవుని సముఖమందు ఉన్నాడు. ప్రధాన యాజకుడుగా అక్కడ ఉండి ఆయన చేస్తున్న పరిచర్య అది మనకు మాంసము లాంటి భోజనం. మీరు ఏమనుకోకపోతే చెప్తాను. మీరు ఇక్కడ ఉన్నారా? ఈరోజు మనకంతా ఏమి ఇష్టమో చెప్పనా? ప్రధాన యాజకుడుగాను, ఉత్తరవాదిగాను, వింటున్నారు కదా, విజ్ఞాపనకర్తగాను, సంఘమునకు శిరస్సుగాను, ప్రధాన యాజకుడుగా గాను ఆయన చేసిన పరిచర్య వలన ఎలాగ నేను క్రీస్తుతో అంటుకట్టబడి బతకాలో అది అర్థం చేసుకోవడం మనకి చేత కాక ఎట్లా మారేమో చెప్పనా? డిసెంబర్ నెల వస్తే చింతలేదిక యేసు పుట్టెను అయిపోయింది. తర్వాత మళ్ళీ మార్చి నెల, ఏప్రిల్ రాగానే సిలువే నాశరా నాయనురా అయిపోయింది. అక్కడ 3 రోజులు తిరిగిన తర్వాత మళ్ళీ గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము అంటే లేచాడని. ఈరోజు క్రిస్టియన్ లైఫ్ అంతా ఎక్కడుందో తెలుసిన? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అంతేనా? వినండి ప్రియులారా, ఆయన పుట్టిన మాట నిజమే,
అది లోకానికి మనం చెప్పాలి ఖచ్చితంగా. ఆయన పుట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం అనుభవించాలి నిజంగానే. కానీ ఇంకా ఆయన పశువుల తొట్టులోనే ఉన్నట్టు కొన్ని గ్రూపులు నేను ఎరుగుదును, అలాంటి గ్రూప్ దగ్గర నుంచి వచ్చాను. ఈ క్రిస్మస్ రోజు మా వాళ్ళ పాట పాడుతారు, నీకు తెలుసో లేదు. లాలమ్మ లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. నీకు చావడానికి వచ్చాను రా ఆయన అంటుంటే పడుకో యేసు ప్రభు అని జ్వాలపడతావే. మీకు మరణించడానికి వచ్చాను. ఈ పశువుల తొట్టి కాదు మీరు చూడాల్సింది. నేను ఇక్కడి నుంచి సిలువకు వస్తాను, సిలువ తరువాత ఖాళీ సమాధి మీకు మిగులుస్తాను. అక్కడ నుంచి దేవుని కుడి పార్శ్వమున ఉండి, నా తండ్రి కుడి పార్శ్వమున ఉండి పరిచర్య చేస్తానంటే ఎంతసేపు ఈ 3 దగ్గరలే తిరిగి, ఎంతసేపు పాలు తాగుతా, పాలు పేక నోట్లో పెట్టుకొని అబ్బో జీవించేస్తున్నాం అనుకుంటున్నాం. మాంసము తినమా, శిరస్సుకు అవయవాలు లొంగిపోయినట్టుగా ప్రధాన యాజకుడుకు మిగిలిన యాజకులు కలిసి పనిచేస్తున్నట్లుగా. వినండి ప్రియులారా, మన ఉత్తరవాది మన కొరకు వాదించగా నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సేవిస్తూ మన విజ్ఞాపనకర్త ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఒక భయరోగం ఏంటంటే ఎవరైనా మన కొరకు ప్రార్థన చేయకపోతే తెగ బాధపడిపోతారు. నేను అంటాను, ఎప్పుడు ప్రార్థన చేయకపోతే ఏం బాధపడదు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఒకడు ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు ఎప్పుడూ వినన్నాడు. ఈ మనుషులు ఎంతమంది ప్రార్థన చేసినా వినకపోవచ్చునేమో కానీ ఆయన చేసే ప్రార్థన వినకపోవడం. కొంతమంది ఇలా బాధపడినా నా కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరన్నా అన్నాడు ఒక తమ్ముడు. సరే ఏం పర్వాలేదు తమ్ముడు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, అసలు ఉన్నాడుగా నీకు. విజ్ఞాపనకర్తగా ఆయన చేసే పరిచర్యను అనుభవిస్తూ, ఆ ప్రియుల ఆయన పరిచర్యను అనుభవిస్తూ మనం ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ఆయనే మనకు లంగర్గా చేసుకుని, యాంకర్గా చేసుకొని మన విశ్వాస యాత్ర చేయవలసిన మనం ఇంకనూ పాలే తాగుతాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం చూడండి. 40 సంవత్సరాలు మీరు ఇక్కడ ఉన్నారా లేదా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో నడిచారు. అటు పిమ్మటి యెహోషువ నాయకత్వంలో కనాను దేశానికి వచ్చారు. అక్కడ ఒక పని జరిగిపోయింది. దేవుడు మన్నాను ఆపేశాడు, మన్నా మానిపోయెను. అటు తరువాత దేవుడు కనాను గింజల భోజనం ఇచ్చెను. మీకు సంగతి చెప్తాను వినండి. మన్నా ఎట్లుంటుందో తెలుసునా? వినండి. కూర్చుకోవడానికి కష్టపడక్కర్లేదు. మన్నాకు ఎవరైనా నాట్లు పెట్టాలా, ఎవరైనా నీళ్లు పోయాలా, ఎవరైనా కోత కొయ్యాలా, ఎవరైనా తూర్పార పెట్టాలా, ఏ పని చేయక్కర్లా. ఆ మన్నా పొలంలో కురుస్తున్నది, దాన్ని కూర్చుకొని తెచ్చి తినడమే. కూర్చుకోవడానికి కష్టం లేదు, నోట్లో పెట్టి నవలడానికి కూడా కష్టం లేదు. అది నోట్లో పెడితే ఆపోపంలాగా కరిగిపోతుందట. సరే, నోట్లో కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతున్న తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి అరిగించుకోవడానికి ఏమైనా కష్టపడాలా? ఇక్కడ ఉన్నారా లేదా? అరిగించుకోవడానికి కూడా కష్టపడక్కల్లా. కూర్చుకోవడానికి కష్టం లేదు, తినడానికి కష్టం లేదు, అరిగించుకోవడానికి కష్టం లేదు. ఒకవేళ ఎవరైనా కష్టం అంటే మీకు మాట అంటాను, అన్న ఐస్ క్రీమ్ తిన్నాను అరగలేదన్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి, మీకు అన్న పెడతాను. ఐస్ క్రీమ్ తిన్నానన్నా అరగలేదన్నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐస్ క్రీమ్ తింటే అరగకపోవడం ఉండదు, నీరు లోపలికి పోయింది అంతే, అరగాల్సిన అవసరం లేదు. మన్నా అలాంటి భోజనం, కానీ దేవుడు ఆపేశాడు. చాలు, 40 సంవత్సరాల మన్నా తిన్నారు. ఇప్పుడు కనాను గింజల భోజనం తినండి. కనాను గింజలు అంటే పోసి తీసుకురావాలి, దాన్ని తిరుగుల్లో పెట్టి ఇసరాలి, ఆ పిండితో కలిపి అప్పం చేసుకోవడానికి ముద్ద కలపాలి, దాన్ని పెనం మీద పెట్టి ఏమంటే రొట్టె చేయాలి, దాన్ని నోట్లో పెట్టుకుంటే అది ఎరగాలి, దాన్ని నమలాలి, లోపలికి వెళ్ళాక అరిగించుకోవడానికి చాలా కష్టపడాలి. అంటే దేవుడు సుకుమారమైన భోజనం ఎత్తేసి కష్టమైన భోజనం ఇచ్చాడు. ఎందుకో తెలుసా మీకు? మన్నా ప్రయాణపు భోజనం, కనాను గింజలు పోరాటపు భోజనం. ఎక్కడి నుంచి మీరు యుద్ధాలు చేయాలి. ఇంకా మీరు మన్నా తింటే చాలదు మీకు బలం, ఈ గింజల భోజనం తినండి, మీరు పోరాటానికి బలం వస్తుంది. ఈటలు మోయాలి, పరిగెత్తాలి, శత్రువుల మీదకి వెళ్ళాలి, మీరు బాణాలు కొట్టాలి, కనుక గింజల భోజనం తినండి అన్నాడు. దేవుడు సుకుమారమైన భోజనం ఆపాడంటే, బలమైన భోజనం ఇచ్చాడు అంటే దాని వెనకాల ఒక కారణం ఉంది. ఈ రోజున పాలు, యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయనని నమ్మాను, మారు మనసు పొందాను, మిల్క్ అయిపోయింది చాలు.
తినండి ఇప్పుడు బలమైన భోజనం. కొరింథీయులతో చెప్తున్నాడు, మీరు ఇంకా పసిబిడ్డలుగా ఉన్నారు, సరే మీ భోజనం కూడా బాగులేదు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు కొరింథీలో అప్పటికి మీరు అప్పుడే ప్రభువులోకి వచ్చిన వాళ్ళు కనుక పాలుతో మిమ్మల్ని పెంచారు, కానీ అలానే ఉండిపోయారంటే మీరు బలమైన భోజనం తినరా, మీ డైట్ బాగులేదు అన్నాడు. మూడో మాట చెప్తాను వినండి, అది 3వ వచనంలో ఉంది. మీ రిలేషన్షిప్ సంగతి ఏమిటి, మీ సంబంధాల సంగతి ఏమిటి అన్నాడు. చూడండి ప్రియుల, సంబంధాలు ఎట్లున్నాయో, మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషు రీతిగా నడుచుకొనుచున్న వారు కారా? మీ మధ్య అసూయ కలహాలు వచ్చి మీ రిలేషన్షిప్స్ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. మీరు ప్రార్థించింది ఒకే తండ్రిని, మీరు కడగబడింది ఒకే యేసు రక్తంలో, మీరు కలిగి ఉన్నది ఒకే రకమైన విశ్వాసం, మీరు పొందినది ఒకే రకమైన బాప్తిస్మం, మీరు వేచి ఉంటున్నది ఒకే రకమైన నిరీక్షణ గురించి, కానీ మీ మధ్య సంబంధాలు ఏంటి ఎట్లయిపోయినాయి? ఇలా చెప్తాను వినండి ప్రియులారా, ఈ రోజున రిలేషన్షిప్స్ కి వాల్యూ లేక, నిన్న అన్న ఈరోజు ఉదయం చెప్పారు మనకి, ఈరోజు ఉదయం ఏం చెప్పారు, ఈరోజు రిలేషన్షిప్ పాడైపోతున్నాయి. ఫ్యామిలీస్ లో కూడా అంతే. భర్త వచ్చాడు, కంప్యూటర్ ముందు కూర్చున్నాడు, భార్య ఏమో టీవీ ముందు కూర్చుంది, ఇక్కడ ఉన్నారు లేదా, టీవీ ముందు కూర్చుంది, కొడుకేమో ఐప్యాడ్ దగ్గర కూర్చున్నాడు, కూతురేమో సెల్ ఫోన్ పట్టుకుంది, కూతురేమో సెల్ ఫోన్ పట్టుకుంది. కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారా? రిలేషన్షిప్స్ కి వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? ఇలా చెప్తాను వినండి, మన రిలేషన్షిప్స్ ని పాడు చేయడానికి సైతాను ఎంత తెలివైన వాడనంటే, వినండి, మీ కొరకు, మీ సంతోషం కొరకు, మీ ఆనందం కొరకు నేను ఒకటి కనిపెట్టాను, వాడుకోండి అని మనందరికీ వెండి తెర కనిపెట్టించాడు. ఏంటది? సినిమా. పాపం అందరూ రావడం లేదని వాడు తెగ బాధపడిపోయి మాత్రమే ఆలోచించండి, ఎట్లా వీళ్ళు బాధపడిపోతున్నారు, పాపం దగ్గర రావట్లేదు వెండి తెర దగ్గర. కానీ మీరు ఏ వర్రీ కాకండి, వెండి తెర దగ్గర రాకపోయినా పర్వాలేదు, కానీ మీ కొరకు బుల్లి తెర కనిపెట్టాలని ఇంట్లో తెచ్చిపెట్టాడు. ఏంటమ్మది బుల్లి తెర? దాని దగ్గర కూర్చుంటున్నాం. అక్కడ కూడా కూర్చునే టైం కొంతమందికి లేదు, అయినా సైతానికి మన మీద ఎంత కనికరమో కానీ మీరు ఏ వర్రీ కాకండి, కానీ బుల్లి తెర దగ్గర కూర్చోలేకపోయినా పర్వాలేదు, మీ కొరకు చిట్టి తెర కనిపెట్టాను, చేతులు పట్టుకుని తిరగండి అన్నాడు. చేతులు ఇప్పుడు ఏముంది? చిట్టి తెర. కూతురేమో ఇది చూసుకుంటుంది, కొడుకేమో అది చూసుకుంటున్నాడు. ఈ రోజున రిలేషన్షిప్స్ కి వాల్యూస్ లేవు. ఎవరో మాట అన్నారు, ఎప్పుడు విన్నాను, ఎవడి రిలేషన్షిప్ కి ఎబ్రివేషన్ ఏంటి అని అడిగితే ఒక ఆయన అన్నాడట, టైం అన్నాడు. రిలేషన్షిప్ ఎబ్రివేషన్ ఏంటి అని అంటే టైం. సమయమును ఇవ్వలేని వారు వినండి ప్రియుల, సంబంధాలు కాపాడుకోలేరు. ఈ రోజున వినండి, ఫ్యామిలీస్ లో రిలేషన్షిప్స్ అలా డ్యామేజ్ అయితే వినండి, ఫెలోషిప్ అసెంబ్లీలో ఏం జరుగుతుందనంటే కలహాలు అసూయలు తెచ్చుకొని వినండి ప్రియుల, రిలేషన్షిప్ పాడు చేసుకుంటున్న వారు కార్నల్ క్రిస్టియన్స్, శరీర సంబంధులైన క్రైస్తవులు. మీరు సెయింట్సే, నేను కాదనను, మీరు ఎన్రిచ్డ్ పీపులే, కాదని చెప్పను, మీ దగ్గర టెస్టిమనీ ఉంది, కాదని చెప్పను, స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉన్నాయి, కాదని చెప్పను, మీకు మంచి హోప్ ఉంది, అది కూడా నేను కాదని చెప్పను, కానీ నేను స్పిరిచువల్ అని అనలేకపోతున్నాను. ఎందుకో తెలుసునా, మీ మధ్య సంబంధాలు బాగులేవు. వినండి ప్రియులారా, ఎవరో అన్న చెప్తే నేను రాసుకున్నాను ఒక కాన్ఫరెన్స్ లో, సంబంధాలు బాగా ఉండడానికట మన యూ సర్కిల్లో ఇలా జాగ్రత్త పడాలట. ఎలా చెప్పాడో ఆయన మాటలు చెప్తాను. ఏమన్నాడో తెలుసున, మన కమిటీస్ లో కానీ, మన యూస్ లో కానీ, మన ఈజిప్ట్స్ లో కానీ మన రిలేషన్షిప్స్ బాగుండాలి. కలహానికి అసూయకు మన దారివ్వకుండా ఉండాలనంటే వినండి ప్రియులారా, ఏం చేయాలో కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పారు ఆయన. మొదటి ప్రిన్సిపల్ ఏమన్నాడనంటే, ఇలా చెప్తాను, నోట్ చేయండి. మొదటి మాట ఏమన్నాడంటే, ఆర్గ్యూ లెస్ అగ్రీ మోర్ అన్నాడు. ఆర్గ్యూ తక్కువ మాట్లాడండి. యాకోబు ఆ మాట చెప్పగానే చెప్పాడు, మీరు వినడానికి ఏం పడాలట, మాట్లాడడానికి ఏం చేయాలట, నిదానించాలి. మనకేం మాయ రోగం అంటే రివర్స్ అయిపోతామన్నట్టు, మనకు అసలు రేపు డబ్బాలో రాళ్ళేసి ఊపితే ఎలా ఉంటుందో, అసలు మనకి మాట్లాడే టైం దొరికితే గలగల గలగలాడుతుంటాం. ఉదయం అన్ని చెప్పినట్టు అన్ని సువార్త కొరకు మాట్లాడుతున్నారు, మాట్లాడివ్వండి. మన కమిటీలో కూర్చున్నా, లేక ఈలో కూర్చున్నా, ఈజిప్ట్లో కూర్చున్నా, అది బైబిల్ స్టడీ. ఒక్కొక్కరు ఐడియా చెప్తారంటే, ఒక్కొక్క అన్న మొదలెట్టాడంటే ప్రసంగం చేస్తారు, అన్న బైబిల్ స్టడీ. నువ్వు ప్రీచింగ్ చేస్తున్నావంటే ఇది బైబిల్ స్టడీ అన్నా కానీ ఐడియాలన్నీ చెప్పేయాలనుకుంటాడు అన్నమాట.
వినండి జాగ్రత్తగా. ఏమండి? లిసన్ మోర్, టాక్ లెస్. తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి. మూడో సంగతి చెప్తాను, వినండి. మన మధ్య రిలేషన్షిప్స్ అర్థవంతంగా ఉండడానికి మూడో మాట ఏంటో తెలుసా? వినండి. ప్రొడ్యూస్ మోర్, అడ్వర్టైజ్ లెస్. ఎక్కువ చెయ్యు, తక్కువ చెప్పుకో. అమ్మ అర్థమవుతున్నదా? నేను ఇందాక ఈజిప్ట్ లో అక్కడ వాళ్ళతో చెప్పాను, మనం చేసిన పనేమో ఆవగించంత, చెప్పుకున్నదేమో తాటికాయంత. ఎంత చేసేది తెలుసంతా? ఏమండి? మనకంటే ముందున్న తరం వారు చేసిన పనులు మనం ఆలోచించినప్పుడు మనం చేసిన పని అసలు ఏమన్నా బరువుందా, అందులో వెయిట్ ఉందా? కానీ ఎంత చేశానో అనుకుంటాం. వారు చేసిన దాంతో పోలిస్తే, వారు చూపిన త్యాగాలతో పోలిస్తే, వారు చేసిన ప్రార్థనతో పోలిస్తే, వారు చేసిన లేకపోతే పరిచర్యతో పోలిస్తే, వారి సమర్పణతో పోలిస్తే ఎక్కడుంది మన జీవితం? కానీ మనం చెప్పుకోవడానికి మాత్రం ఎంతో చెప్పేసుకుంటాం. ప్రొడ్యూస్ మోర్, అడ్వర్టైజ్ లెస్. అది మూడో సూత్రం. నాలుగో సూత్రం అన్న చెప్పాడు, అదేంటో చెప్తాను. కన్ఫెస్ మోర్, అక్యూజ్ లెస్. కన్ఫెస్ మోర్, అక్యూజ్ లెస్. ఎదుటి వారిని నిందించడంలో తక్కువగా ఉండు, నీ స్థితిగతులు ఒప్పుకోవడంలో ఎక్కువగా ఉండు. కన్ఫెస్ అవు. మనమేమో ఎక్కువ ఒప్పుకోము. వినండి ప్రియులారా, ఇతరుల మీద నేరారోపణ చేయాలంటే మాత్రం అన్న ఇదే కానీ నేనైతే చేద్దానన్న అన్న వల్ల ఇదంతా. వినండి, నేరారోపణ చేయటం అనేది, వింటున్నారా నాతో కలిసి? నేరారోపణ చేయడం అనేది, ఎక్యుజేషన్ అనేది ప్రియులారా, అది శాటన్ వల్ల వచ్చింది ఈ సృష్టిలోనికి. ఆ రోజున ఆదామా నీ తినవద్దన్న పండు తింటివా అంటే, పాపం చేసిన ఆదాం అంటున్నాడు, ఇగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వలన తిన్నావు అంటే అయిపోయాగా. నువ్వు ఆజ్ఞాపించిన ఫలము తినేశాను దేవా అంటే అయిపోయాగా. నువ్వు తిన్నావనంటే, ఇగో నువ్వు నాకు ఇచ్చితివే, ఈ స్త్రీ వలనే నేను తింటి అంటే నీ తినడానికి కారణం ఎవరు? ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని ఇచ్చింది ఎవరు? నువ్వే. అంటే నువ్వు పాపం చేయడానికి కారణం ఎవరు? మరే తెలియని వాళ్ళ మనం దేవుని మీదనే తోసేస్తాం. ఎవరు అడిగితే సర్పం మీద నిందించాం. ఈ రోజున నిందించుకోవడం ఫ్యామిలీస్ లో కూడా వినండి. ఈజిప్ట్ ఫ్యామిలీస్ అన్న మీద అక్క నిందించుకుంటే, అక్క మీద అన్న నిందించుకుంటే, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలని గమనిస్తుంటే, ఆ ఇంటికి వచ్చిన స్టూడెంట్స్ ఇవన్నీ చూస్తుంటే సంబంధాల విలువ ఆ యవనస్తులకి, స్టూడెంట్స్ కి ఏమర్థం అవుతుంది? ఇక్కడ ఉన్నారా లేదా? ఎన్ని మాటలు చెప్పాను ఇప్పుడు మీకు? 4 మాటలు. 5వ మాట చెప్తాను, వినండి. 5వ మాట ఏమన్నాడంటే, అన్న వినండి చాలా జాగ్రత్త ప్రియులారా, వినండి చాలా జాగ్రత్త. గివ్ మోర్, రిసీవ్ లెస్ అన్నాడు. తక్కువ తీసుకో, ఎక్కువ ఇవ్వు. అప్పుడు సంబంధాలు చాలా బాగుంటాయి. మనమేమో ఏమనుకోకండి ఈస్ట్ వెస్ట్ గోదావరి అంటున్నానని. వెస్ట్ గోదావరి అంటే నాకు కొంచెం పాపం, మేము అత్తూరు జిల్లా ఇది, కానీ కొంచెం గట్టిగానే చెప్పాలి కదా మా అత్తూరు జిల్లా గురించి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వినండి, మనం ఎట్లాంటి వాళ్ళం అంటే, మీ ఇంటికి వస్తాం ఏం పెడతారు, మా ఇంటికి వచ్చినప్పుడు మీకు బాగా తెలిసినట్టుంది. మేము మాత్రం ఏం ఖర్చము, మాకు ఇచ్చే బుద్ధి లేదు. ఎంతసేపు తీసుకోవడమే. జలగ బుద్ధి. ఇమ్ము దేవుని పిండుకు తినేస్తున్నారు. వినండి ప్రియుల, తోటి విశ్వాసుల్ని లేకపోతే ఈజిప్ట్ అన్నల్ని కూడా పీక్కు తినేస్తుంటారు కొంతమంది. ఇవ్వు. వినండి ప్రియులారా, మన సంబంధాలు పటిష్టం చేసుకోవడానికి మనం ఎక్కువ ఇవ్వాలి, తక్కువ తీసుకునే మనసు ఉండాలి. ఈ రోజున వినండి ప్రియులారా, కలహాలకి, అసూయకు వినండి జాగ్రత్తగా, కలహాలు, అసూయ, ఈ విభజనలో కారణం ఏంటంటే సంబంధాలకు విలువనివ్వరు. ఇటువంటి వారు కార్నల్ క్రిస్టియన్స్. మీరు అంత ఆధ్యాత్మికంగా ఉన్నారు అని మొదటి అధ్యాయంలో అభినందించిన ఈ దైవజనుడు, మిత్రులారా వినండి, 3వ అధ్యాయంలో ఆత్మ సంబంధులని మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు శరీర సంబంధులు అయిపోయారు. మీరు స్వయం కేంద్రీకృత జీవితం జీవిస్తున్నారు. బలమైన ఆహారం దగ్గరికి ఇంకా మీరు రాలేదు. సంబంధాలకు మీరు విలువనివ్వలేదు. మీరు కార్నర్ క్రిస్టియన్స్ అన్నాడు. ఇక్కడ కూర్చున్న మనం డయాగ్నోస్ చేసుకుందాం. మన రోగ నిర్ధారణ జరగనివ్వండి. కొంచెం ఈ వాక్య ప్రమాణాలతో, ఈ వాక్యపు థర్మామీటర్తో కొంచెం చెక్ చేసుకోండి, నువ్వు ఏ రకమైన క్రైస్తవుడో. ఇంకా నేను చెప్పలేను, తర్వాత మాటకు వెళతాను. ఆత్మ సంబంధి అయిన క్రైస్తవుడు.
ఆత్మ సంబంధి అయిన క్రైస్తవుడు. మీరు 10వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుండి మిత్రులారా మనం మళ్ళీ 2వ అధ్యాయం ముగింపు వరకు మీరు గమనిస్తే ఆత్మ 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 అనే మాట మనం చూస్తాం. 10వ వచనంలో అంటాడు ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. తరువాత ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు అన్నాడు. 11వ వచనంలో దేవుని ఆత్మయే గాని మరి ఎవరికని తెలియవన్నాడు. 13వ వచనంలో మనుష్య జ్ఞానం అనే మాటలు ఆత్మ సంబంధమైన సంగతులు అన్నాడు. అదే వచనంలో ఆత్మ నేర్పించే మాటలు అన్నాడు. 14వ వచనంలో ఆత్మ విషయాలు అన్నాడు. ఆత్మ సంబంధి అంటే దేవుని యొక్క సువార్తకు స్పందించి రక్షింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడేవాడు. శరీరాన్ని ఆస్పదం చేసుకోడు, దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ ఏమనబడుదురు? పసిబిడ్డలా? మాట్లాడరే. అక్కడ ఏమని చదివాం మనం? పసిబిడ్డలని చదవం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు అనబడుతురు. పసిబిడ్డలు కాదు, పసిబిడ్డలు వేరు, కుమారులు వేరు. వినండి, పసిబిడ్డలు వాళ్ళు మేజర్ కాదు, వాళ్ళు మైనారిటీలు కిందనే ఉన్నారు. కానీ కుమారులు ఎవరంటే వాళ్ళు ఎదుగుదల కలిగిన వారు, వాళ్ళు మైనారిటీ తీరిన వాళ్ళు అని అర్థం, మెచ్యూర్డ్ అని అర్థం. కనుక వినండి ప్రియులారా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతురో వారందరూ కూడా వినండి దేవుని కుమారులు. అంటే ఆత్మ సంబంధులు అంటే కుమారులుగా బతికేవాళ్ళు, కుమారులుగా బతికేవాళ్ళు. ఇప్పుడు దేవుని ఆత్మను పొందితే కుమారులుగా బ్రతికితే లైఫ్ ఎలా ఉంటుంది? భాషలుంటాయా? ఉదయం అన్నయ్య చెప్పారు, జూలియస్ అని చెప్పారు. ఈ రోజున వినండి, దేవుని ఆత్మను పొందేమో గనక ఇదేదో వరం వచ్చింది అని మన వాళ్ళు తెగ మాట్లాడుతున్నారు. అంటే మన రాష్ట్రంలో చెప్తున్నాను, ఏదేదో మాట టరడరడ 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 అంటారు. ఒక్క మాట మనకు అర్థమై చావదు. దేవుని ఆత్మను పొందేమో అని చెప్పి ఏదేదో సోది మాటలు చెప్పే వరబడి నేటి ప్రపంచంలో ఉంది. ఈరోజు జాగ్రత్తగా వింటే ఆత్మ చేత నడిపించబడిన వాడు, ఆత్మ కలిగిన ఆత్మ సంబంధి, అతని లైఫ్ ఎలా ఉంటుందో చూసి మన బ్రతుకు అలా ఉంటే దేవునికి వందనాలు చెబుదాం, లేకపోతే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి మాట చెప్తాను వినండి. ఆత్మ సంబంధి అయిన మనుషుడు ఎట్లుంటాడో చెప్తాను, చాలా బాగుంటుంది ప్రియులారా. చూడండి ఈ తలంపులు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఇది లోకముల గురించి చెప్పబడిన మాట. లోకానికే పరిశుద్ధాత్ముడు అంత పరిచర్య చేస్తే మనకు అంతకంటే ఎక్కువ పరిచర్య చేస్తాడు. అది చెప్పేదానికే ఈ మాట చెప్తున్నాను. 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఎవరైనా ఒప్పింప చేయను. ఒకప్పుడు లోకంలో మనం ఉన్నప్పుడు ఒప్పింప చేశాడు, మరి ఇప్పుడు ఆ పని చేయడా అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఈ రోజున దేవుని బిడ్డలమై ఆ ఆత్మదేవుడు మన అంతరంగంలో ఉండగా దేవునికి సాటి మనిషికి విరోధంగా మనం ఏదన్నా పాపం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు పాపం చేస్తున్నావు అని కన్విక్షన్ ఇస్తాడు, ఒప్పుదలని ఇస్తాడు. ఇది మొదటి మాట. రెండవది నీతిని గురించి ఒప్పింపజేస్తే వీళ్ళు నీ సొంత క్రియల వల్ల వచ్చే నీతి పనికిరాదు సుమా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మీ యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పీలికల వంటివే తెలుసా. మీ నీతి యేసు ప్రభు వలన వచ్చింది, మీ నీతికి ఆధారుడు యేసు ప్రభువే అని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుదలనిస్తాడు. మూడో మాట ఏంటో తెలుసా, వినండి. నీ పాపానికి జరగవలసిన తీర్పు అయిపోయింది, మళ్ళీ నీ పాపాల గురించి ఏడ్చుకుంటూ కూర్చోవలసిన అవసరమే లేదు. నీ పాపానికి తీర్పు 2000 సంవత్సరాల క్రిందటే ఆ కల్వరి కొండలో అయిపోయింది. జడ్జిమెంట్ అయిపోయింది. ఇంకా నా పాపాలు నాకేదో చేసేస్తాయి, నేనేదో అయిపోతానని భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ఒక తమ్ముడు నాతో వచ్చి మాట్లాడారు, ఉదయం మాట్లాడుతున్నారు, అన్న నా గత పాపాలు ఇంకా కొంచెం నన్ను ఏడిపిస్తున్నాయని అంటే నువ్వు నమ్మలేదు, నీ పాపానికి తీర్పు అక్కడ అయిపోయిందని. ఆ మాటే చెప్పాను ఆ సహోదరునికి. జడ్జిమెంట్ అయిపోయింది, పాపానికి ఇక తీర్పు లేదు, పాపులకు తీర్పు ఉంది. తేడా తెలుసుకోనండి. పాపానికి తీర్పు లేదు, పాపానికి తీర్పు అయిపోయింది. మరి రెండోసారి దేవుడు జడ్జిమెంట్ చేయడు, కానీ సిన్నర్స్ కి జడ్జిమెంట్ ఉంది. సిన్ అయిపోయింది,
సిన్ కి జడ్జిమెంట్ అయిపోయింది, పాపక్షమాపణ యేసు ప్రభువులో వచ్చింది. అది రిజెక్ట్ చేసి పాపిగానే మనం ఉండిపోతే మనకు తీర్పు ఉన్న మాట నిజం. ఇది మనం అర్థం చేసుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏమో ఒప్పింపజేస్తాడట, నీ పాపమును గూర్చి, యేసు ద్వారా వచ్చే నీతిని గూర్చి, నీ పాపముల కొరకు జరిగిపోయిన తీర్పును గూర్చి ఒప్పింపజేస్తూ నేను ఒక మంచి ఆరాధకునిగా తయారు చేస్తాడు. మంచి ఆరాధకుడిగా తయారు చేస్తాడు. ఇది స్పిరిచువల్ పీపుల్ కు ఉండే ఎక్స్పీరియన్స్. వాళ్ళు ప్రభు దగ్గర ఆరాధించడానికి చేరిన ప్రతిసారి కూడా వినండి, వాళ్ళ యొక్క మనస్సాక్షిలో మేల్కొల్పు పొందిన వారి ఆత్మ వలన వాళ్ళ పాపాల విషయమై ఒప్పుదల కలిగి నీతి ఎలా వచ్చిందో అర్థం చేసుకుని వాళ్ళ పాపానికి తీర్పు జరిగిందన్న ఆనందంతో ప్రభువుని ఆరాధిస్తారు. నెంబర్ 2, రెండవ సంగతి చెప్తాను వినండి. రెండవ సంగతి అదే 16వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆత్మ సంబంధి అయిన మనుషుడు ఆత్మ చేత నడిపించబడుతున్న కారణం చేత అతను సర్వసత్యములోనికి వస్తాడు. వినండి, సత్యము తెలియటం వేరు, సర్వసత్యములోనికి రావటం వేరు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? కొంచెం మనసు పెట్టండి. సత్యము ఎరగడం వేరు, సర్వసత్యములోకి నడిపించబడ్డం వేరు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. ప్రియులారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూస్తే యోబుని గురించి దేవుడే చెప్పాడు. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకున్నవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు కదా. యోబు ఎంత మంచివాడో, ఎంత భక్తిపరుడో, సత్యము ఎరిగిన వాడు ఆయన. కానీ వినండి ప్రియులారా, అదే యోబు జాగ్రత్తగా వినండి. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాల దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇలా ఉంటుంది. అక్కడ ఏమన్నాడో తెలుసా? వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను విన్నాను, ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను, కనుక ధూళిలో పడి నేను పశ్చాత్తాపడుతున్నాను, నా నోటి మీద వేలేసుకుంటాను, నేను మాట్లాడేశాను నీ ముందు దేవా అంటున్నాడు. ప్రియులారా, ఆదిలో అతను సత్యం ఎరిగిన వాడే శ్రమల ద్వారా దేవుడు వినండి తన ప్రత్యక్షతను ఇచ్చి సర్వసత్యములోకి నడిపించగా ఏమండి దేవుని ఎదుట ఈ యోబు డిస్మెంటల్ అయిపోయాడు. ఆ నట్లు బొట్లు ఊడిపోయినాయి, ఆయన కుప్పకూలిపోయాడు. ఈరోజు మనకు రావాల్సిన ఎక్స్పీరియన్స్ అదే. మన ఐడెంటిటీని పోవాలి, మనం కుప్పకూలిపోవాలి, మనం డిస్మెంటల్ అయిపోవాలి, మన నట్లు పోట్లు దేవుని దగ్గర ఊడిపోవాలి, ఆయన పాదాల దగ్గర అట్లా పడిపోవడం చేతనవ్వాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసిన సర్వసత్యములోనికి వస్తూ ఉంటే. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వినండి ప్రియులారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మేము గమనిస్తే మొదటి 5 అధ్యాయాల్లో యెషయా యొక్క అద్భుతమైన పరిచర్యను మనం చూస్తాం. వినండి ప్రియులారా, అద్భుతమైన పరిచర్యను చూస్తాం. 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు మనం గమనిస్తే అతను అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించిందని అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? తాగుబోతులారా మీకు శ్రమ, మాఫియా గ్యాంగ్ వాళ్ళారా మీకు శ్రమ, పాపాన్ని లాక్కునే వాళ్ళారా మీకు శ్రమ, అజ్ఞానంతో ఉన్న వాళ్ళారా మీకు శ్రమ, మోసపుచ్చుకుంటున్న వాళ్ళారా మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమ అన్న యెషయా కాదు, అయ్యో నాకే శ్రమ. ఎందుకు వచ్చింది అనుభవం అంటే సర్వసత్యములోనికి నడిపించబడతా ఉన్నాడు. ఇంకొక ఎక్స్పీరియన్స్ జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, అక్కడ ఒక ముసలి వినండి అపోస్తలుడు మనం చూస్తాం. ఆయన యేసు ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రొమ్మున తలపెట్టుకుని ఆలించుకొని తిరిగిన ఈ యోహాను వినండి ప్రియులారా, ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఎలా చదువుతా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఈరోజు క్రిస్టియానిటీ అక్కడికి వస్తే రివైవల్ వచ్చేస్తుంది. మనం అక్కడికి రావట్లా, ఆయన పాదముల దగ్గర చచ్చిన వాడి వలె పడ్డాం, అది మనకు చేతనవ్వడం లేదు. మిత్రులారా, ఆత్మ సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ నడిపింపు కింద ఆయన కంట్రోల్లోనికి వస్తే, ఆయన కంట్రోల్లోనికి రావడమే ఇది నింపబడే అనుభవం. ఇది ఎవ్రీడే ప్రాసెస్. నేను అన్నయ్య ఆ మాట మనకి చెప్పారు. ఇది ప్రతిరోజు జరగవలసిన అనుభవం. ఆత్మను పొందడం వన్స్ ఫర్ ఆల్ ఎక్స్పీరియన్స్. కానీ ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ
స్పిరిట్, అది రెగ్యులర్ ప్రాసెస్, అది అనుదినము పొందవలసిన అనుభవం. ఎంతగా ఆయన కంట్రోల్లోనికి మనం వస్తామో ఆయన సర్వసత్యములోకి నడిపించి దేవుని పాదాల దగ్గర పడేలా చేస్తాడు. ఆత్మ సంబంధులు వింటున్నారు కదా, ఆత్మ వలన కన్విక్షన్ పొందుతుంటారు, ఒప్పుదల పొందుతుంటారు. ఆత్మ సంబంధులు ఆత్మ ద్వారా సర్వసత్యములోనికి వచ్చేస్తుంటారు. మూడో మాట చెప్తామండి, మూడో మాట చదువుతాను. రోమపత్రిక 8వ అధ్యాయం. త్వరగా రండి, టైం అయిపోతున్నది. రండి, రోమపత్రిక 8వ అధ్యాయం నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, చాలా మంచి మాట ఇలా వ్రాసి ఉంది. 5వ వచనం చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, అది ఏమాత్రము లోబడదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దీన్ని ఆత్మ సంబంధులతో చూడండి ఎట్లుందో తెలుసా. ఆత్మానుసారంగా నడిచేవారు జీవము సమాధానం అనే ఫలం పొందుతారు. ఆత్మానుసారంగా ఉన్నవారు ఎప్పుడూ దేవునికి విరోధులుగా ఉండరు. ఆత్మానుసారంగా బ్రతుకుతున్న మనుషులు ధర్మశాస్త్రానికి లోబడతారు. ఆత్మానుసారంగా జీవించేవారు దేవుని సంతోషపెడతారు. నేను కొంచెం వ్యతిరేకమైన స్టేట్మెంట్ని ఒకవైపు కలిపి చెప్పాను. ఆ కాంట్రాస్ట్ ని మీరు బాగా గమనించవచ్చు, మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. కనుక ఆత్మ సంబంధమైన మనుషులు మన శరీరానుసారంగా జీవించం ఏమైపోతామో తెలుసా, దేవుని సంతోషపెడతా శరీర క్రియలు నెరవేర్చక దేవుని ధర్మశాస్త్రానికి లోబడుతూ మెట్టుకు మనం ఏమవుతామో తెలుసా, దేవుని సంతోషపెట్టేవారమవుతాం. ఆత్మ సంబంధులు దేవుని సంతోషపెట్టేవారుగానే కనబడతారు. అర్థమవుతున్నారా? ఆత్మానుసారమైన మనుషులు ఆత్మ ద్వారా ఒప్పుదల కలిగి ఉంటారు. ఆత్మానుసారమైన మనుషులు ఆత్మచేత నడిపించబడి సర్వసత్యములోకి వెళతారు. ఆత్మానుసారులైన మనుషులు, వింటున్నారు కదా ఈ మాట, ఆత్మానుసారులైన మనుషులు ఈ వచనం ప్రకారం దేవుని సంతోషపెడుతూ బ్రతుకుతారు. 4వ మాట మీతో చెప్పరేమండి, మరొక మాట చూపిస్తాను. 4వ మాట చూపిస్తాను. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఇట్లుంది. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇలా క్షమించండి, 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. క్షమించండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇక్కడ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అంటే సెల్ఫ్ డిసిప్లైన్డ్ స్పిరిట్. మనల్ని మనం నిగ్రహించుకునే ఆత్మను దేవుడు మనకు ప్రసాదించాడు. ఆత్మ సంబంధులైన మనుషులమైన మనము, వినండి ప్రియులారా, ఆత్మ ద్వారా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాం. సెల్ఫ్ డిసిప్లైన్ మనకు వస్తుంది. ఈ రోజున వినండి, ఈజిప్ట్ సర్కిల్లో మన ఫెలోషిప్ లో ఆత్మ ద్వారా సెల్ఫ్ డిసిప్లైన్ చేసుకోవడం మనం నేర్చుకోవాలి. మనలో కొంతమంది, నేను అంటాను, ఎవరి సెల్ఫ్ డిసిప్లైన్ మూడింటికి కావాలి మనకి. ఒకటి, మన శరీరానికి డిసిప్లైన్ కావాలి. రెండవది, వినండి, మన టైంకి డిసిప్లైన్ కావాలి. అలాగనే మూడవ మాట, మన యొక్క వినండి ప్రియులారా, ధనానికి కూడా డిసిప్లైన్ కావాలి. అంటే శరీరాన్ని వాడుకునే విషయం, అలాగనే మన సమయాన్ని వాడుకునే విషయం, అట్లనే మన ధనములు వాడుకునే విషయంలో మన ఆత్మచేత నడిపించబడుతున్న ఆత్మ సంబంధులం అయితే ఎవరి క్రమశిక్షణ జీవితం ఉండాలి. ఇలా చెప్తాను వినండి. శరీర విషయంలో క్రమశిక్షణ అంటే ఏంటో చెప్పనా మీకు? వింటారా? కొంచెం బిగుసుకుంటున్నారు. ఏమంటే కొంచెం మిమ్మల్ని విడుదల చేస్తాను వినండి. ఏమంటే శరీర విషయంలో డిసిప్లైన్ అంటే వినండి ప్రియుల జాగ్రత్త. తినాలి అని కోరుకుంది, తినాలి, కానీ తిండిపోతాం అవ్వకూడదు కదా. ఏమంటే నిద్రపోవాలని ఉంది మన శరీరానికి కోరిక, ఇది మంచి కోరిక, ఇది గాడ్ గివెన్ డిజైర్స్. ఇది దీన్ని తప్పు పట్టలేదు. పడుకోవాలని ఆశ ఉంది, పడుకోవాలి, అంతేగా. నువ్వు ఏమండి ఎట్ట కాకూడదు, నిద్రపోతూ కాకూడదు. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసినా వినండి, ఒక మాట చెప్తాను. ఈరోజు శరీర విషయంలో డిసిప్లైన్ లేక ఎవరైనా రుచికరమైన భోజనం పెట్టారనుకోండి, 6 ముద్దలు ఎక్కువ ఎగరేసేస్తారు. అందులోనికి మొక్కతో ముద్ద అనుకోండి, అయిపోయింది ప్లేటు నిండా పర్వతం, ఆ పర్వతంలో మొక్కతో భోజనం మొత్తం వెళ్ళిపోతుంది అన్నట్టు. అలాంటి వాళ్ళు బాగా తిని, ఉదయం అక్కడ చెప్పారు, ఈ పోడియం లాగా ఇది పెరిగిపోతే బైబిల్ పొట్ట మీద పెట్టుకుంటే నిలబడాలి. ఎక్కడ పెట్టుకుని వాటిని చెప్పొచ్చు.
మీరేమనుకోకూడదు. ఈస్ట్ గోదావరిలో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన అనేవాడట, నన్ను మీరు కాయగలరా? నన్ను పిలుస్తున్నారు వాక్యం చెప్పడం, నన్ను మీరు కాయగలరా? అంకుల్ కాస్తాం అంకుల్ చెప్పండి అన్నాం అనుకోండి, ఓకే రాసుకోండి లిస్టు. ఉదయం 12 ఇడ్లీలు పెట్టాలి, దాంతో 3 రకాల చట్నీలు పెట్టాలి. అమ్మ వింటున్నారా? 11 గంటలకు మళ్ళీ ఏదో నాస్తా పెట్టాలి. మధ్యాహ్నం భోజనంలో ఏమంటే కేజీ చికెన్, అందులో సగమేమో ఫ్రై చేయాలి, సగమేమో కూర చేయాలి. మాంసం కోడిలో పాటలు అన్నీ నాకు తెలుసు, ఏ పాటలు లేకపోయినా అడుగుతాను. ఏ పాటలు నిజంగా అడిగేవాడు ఆయన, ఏ పాటలు లేకపోయినా అడుగుతాను. సగమేమో కూర చేయండి, సగమేమో ఎవరి ఏపుడు పెట్టండి. ఇందులో మొక్క ఎవరికెట్టినా ఒప్పుకోని, అన్ని మొక్కలు నాకు కనబడాలి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ నాకేదో టిఫిన్ పెట్టండి. రాత్రి భోజనం 1 కేజీ చేపలు కూర చేయండి, సగం ఏపుడు పెట్టండి కొంచెం. తర్వాత అందులో ఎవరికి మళ్ళీ మొక్క పెట్టిన అన్ని మొక్కలు నాకు కనబడాలి. తర్వాత పడుకున్నప్పుడు నా మంచం దగ్గర ఏమండి గ్లాసులు పాలు పెట్టండి, అర్ధ డజన్ చక్కెరకేళీలు పెట్టండి, 2 బ్రిటానియా బిస్కెట్లు పెట్టండి అనేవాడట. అతను కడుపు కంబాల చెరువు మనకు అర్థం కాదు. రాజమండ్రి కంబాల చెరువు అతను కడుపు అంట. బాగా తిని ఆయన టై కట్టుకుంటే పెద్ద ఆయన టై వచ్చిన పాములా ఉండేది. స్టేజ్ ఎక్కలేడు ఆయన పాపం. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నేను ఆతరం ఒక 2 వాళ్ళ పేరు చెప్పను కానీ నేను చూస్తుంటాను కదా, వాళ్ళని ఇంకెద్దరు ఉన్నారు. ఒక ఆటో సరిపోద్ది, ఒక్కడు కూర్చోలేడు పక్కన. ఆటోలో తొయ్యాలి, ఒక బస్తాలు తోసినట్టుగా. ఏమిటండి తిండి నాకు అర్థం కాదు. తినడం మంచిదే, కానీ శరీర విషయంలో డిసిప్లిన్ లేక, బాడీకి ఎక్సర్సైజ్ లేక శరీరాన్ని పెంచుకొని ఏమి దేవుని మహిమపరుస్తాం? ఇది తినిపాడు చేస్తున్నారు, తినకపాడు చేస్తున్న వాళ్ళు ఉంటారు. పాప తినవే అంటూ తినం అంటది ఈ పిల్ల. ఈ పిల్ల పేరు సత్యభామేమో. సత్యభామ అంటే అర్థమైందా మీకు? అదే అలకపోను పెక్కింది కదా కృష్ణుడు దగ్గర. అలకపోను పెక్కి కూర్చుందట, తినదందట. నేను తినను. వినండి, మీరు తినకపోయినా, మీరు ఎక్కువ తినినా, మీరు పాడు చేస్తున్నది బాడీని అయినప్పుడు ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలయం. దీన్ని మీరు పాడు చేస్తున్నారు. ఆ భయం మనకుంటే మనం తినే విషయంలో కానీ తినకపోయే విషయంలో కానీ జాగ్రత్త వహించడం నేర్చుకుంటాం. వినండి, మన శరీర విషయంలో మనకు క్రమశిక్షణ కావాలి. ఇంకొక మాట మీతో చెప్పన, మన ధన విషయంలో కూడా క్రమశిక్షణ ఉండాలి. ఎవరికి ఏది చెల్లించాలో అది చెల్లించాలి. ఏమంటే ఎవరికి ఏది చెల్లించాలో అది చెల్లించాలి. దేవునికి ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. దేవుని సేవ అవసరాలు కనబడినప్పుడు అది పరిచర్య కొరకు మనం ఇవ్వవలసింది ఇవ్వాలి. మన అవసరాల కొరకు ఏది వాడుకోవాలి అది వాడుకోవాలి. డబ్బులు సంపాదించే వాళ్ళకి మాట చెప్తాను, మన జీవితంలో అనవసరాలు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, అత్యవసరాలు ఉంటాయి. మన డబ్బులతో దేనికి అటెండ్ అవ్వాలి చెప్పండి? అందరూ గట్టిగా చెప్పండి. వాళ్ళు ఎందుకు అత్యవసరం అయింది? ఆ విషయం అత్యవసరం ఎందుకు అయింది? అవసరమైనప్పుడు అటెండ్ అవ్వలేదు. అవసరమైనప్పుడు అటెండ్ అయితే ఇప్పుడు అది అత్యవసరమై వచ్చి కూర్చోదు ఇక్కడ. అవసరమైనప్పుడు 500తో పోయేది, ఇప్పుడు అది అత్యవసరంలోకి వెళ్ళాక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రోజున ఏది అవసరమో అది చూసి త్వరగా అటెండ్ అవుదాం, ఆ పనిని చక్కబెట్టుకుందాం అని అనుకోక, దేవుడు ఇచ్చిన డబ్బులు సరిగా వాడుకోక, అమ్మ అర్థమవుతున్నదా? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వక. వినండి, దేవుని సేవకు అడ్డుబండలం మనమే. మన గుండె మారిందన్నా కానీ పర్సకి మారు మనసు రావాలా? అదే మాయ రోగం ఈ పర్సకి. దీనికి మారు మనసు రావట్లేదు. గుండెకి మారు మనసు వచ్చింది, పర్సకి మారు మనసు రాలా. దేవుని సేవ కనబడుతున్నా వినండి ప్రియులు, ఇవ్వాలి అని అనుకోవడం నీకు రాకపోతే నువ్వు దేవుని ఏం ప్రేమిస్తున్న మనిషిని చెప్పు. వినండి, డబ్బులు దుర్వినియోగపరచడం. మీరేమనుకోకపోతే కొంచెం వివరిస్తాను, కొంచెం సమయం అయినా. వినండి ప్రియులారా, డబ్బులు దుర్వినియోగపరచడం. ఎలా దుర్వినియోగపరుస్తారో చెప్పన. యేసు ప్రభుకి వేస్టేజ్ అంటే ఇష్టం ఉండదు. యేసు ప్రభుకి వినండి ప్రియులు నష్టపెట్టడం అంటే ఇష్టం ఉండదు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి చేసి పంచివ్వగలిగిన వాడు మిగిలిపోయిన మొక్కలు ఏం చేయమన్నాడు? ఏమీ నష్టపోకుండా పోగు చేయండి అన్నాడు. మళ్ళీ కావాలంటే చేసుకోలేడా? కానీ నష్టపరచడం ఆయనకి ఇష్టం ఉండదు. దేవుడు నీకు ఇచ్చిన కష్టార్జితం ఆ డబ్బులు నష్టం చెయ్యొద్దు. ఎవరికోపోతే చెప్తాను, ఈ రోజున సహోదరులు ఎలా నష్టపెడుతుంటారంటే చెల్లెళ్ళు, వినండి, వాళ్ళ అమ్మ నాన్న ఏదో డ్రెస్ కొన్నారు,
డ్రెస్ కొంటే ఈ చెల్లికి ఆ డ్రెస్ ఏ రంగు ఉందో ఆ రంగు క్లిప్పులే కావాలి, ఆ రంగు రబ్బర్ బ్యాండే కావాలి, ఆ రంగు గాజులే కావాలి, ఆ రంగు చెప్పులే కావాలి. ఏంటమ్మా చెల్లంటే మ్యాచింగ్ అన్నా. ఏ మ్యాచింగ్ అంటే దేవుడు పీక తీస్తాడా ఏమన్నా? ఎందుకు? అనవసరంగా ఉన్నాయి కదా చెప్పులు, ఉన్నాయి కదా గాజులు, లేక ఉన్నాయి కదా క్లిప్పులు, దీంతో సరిపెట్టుకుందామని ఎందుకు అనుకోవట్లా? ఆ డబ్బులు ఏదో మిగిలించి నేను మిషన్ పరిచర్యకి ఇస్తాను, లేక స్టూడెంట్స్ మినిస్ట్రీ అవసరాలు ఉన్నాయి ఇస్తాను, మా చర్చ్ మినిస్ట్రీ ఏదో అవసరం చెప్పారు దానికి నేను ఇస్తానని ఒక త్యాగం చేయడం ఎందుకు రావడం లేదు మనకు? నేనే చెప్పానని మీరు నవ్వుతున్నారు. వీళ్ళు అస్సలు వదలకూడదు. వీళ్ళ సంగతి కూడా చెప్తాను వినండి. వీళ్ళ దగ్గర జోబులో డబ్బులు ఉన్నాయి. ఈజీఎఫ్ అన్నమే చెప్తానండి. ఇప్పుడు ఈజీఎఫ్ అన్న రోడ్డు మీదకి వెళ్ళారు. రోడ్డు మీదకి వెళ్తే పలావు తయారైనది అని బోర్డు కనబడింది. ఏంటంటే పలావు తయారైనది. అక్కడ నిలబడిపోయి ఒక 80 రూపాయలు 150 రూపాయలు పెట్టి ఎవడ పలావు మస్తు మెక్కుతాడు. ఇంట్లో అక్కా పిల్లలు ఏం తింటున్నారు? చింతపండు చారుతో బొబ్బ తింటున్నారు. నువ్వు రోడ్డు మీదనేమో నువ్వేమో ఏమంటే పలావు తింటున్నావు. ఆ 120 రూపాయల్లో ఒక 40 రూపాయలు పెట్టి ఒక అర కేజీ చికెన్ తెల్ల పావు కేజీ చికెన్ పట్టుకెళ్తే సిస్టర్ అక్కకిస్తే ఆ 40 రూపాయల చికెన్ తో చక్కగా ఆమె ఒక పలావ్ చేసి నీకు పెడుతుంది, పిల్లలకి పెడుతుంది, ఆమె కూడా తింటుంది. ఎంత సంతోషపడుతుంది? 120 రూపాయలు వేస్ట్ చేస్తున్నావే. దేవుడిచ్చిన ధర్మ విషయంలో హానెస్టీ లేక, దేవుడిచ్చిన ధర్మలో విషయమై ఇంటెగ్రిటీ లేక ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతాం. ఇంకోటి, ఎవరికి ఏది చెల్లించాలో చెల్లించాం. ట్యాక్సులు కట్టరు. ట్యాక్స్ కట్టే టైం వచ్చినప్పుడుగా బాండ్లు కొనేస్తాం. ఇది యథార్థత. ట్యాక్స్ కట్టే టైం వచ్చినప్పుడు ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికి ఎన్నెత్తులేస్తారో. వినండి ప్రియులారా, గాడ్ సర్వెంట్స్ కూడా మన స్టేట్ లో పన్నులు కట్టడం ఎగ్గొట్టడానికి రాజకీయ నాయకుల లంచాలు ఇచ్చే భయంకరమైన సేవకుల గురించి నేను ఎరుగుతున్నాను. కోట్ల రూపాయలు ఇస్తున్నారండి, కోట్ల రూపాయలు ఇస్తున్నారు టెలి ఎవాంజలిస్టులు. వాళ్ళు ట్యాక్స్ కట్టవలసి వస్తుందని నేను ఒక దేశంలో పోయాను. ఒక ఆయన సువన్ రాజు అని ఒక ఆయన ఒక హోటల్లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో ఏమంటే మన హైదరాబాద్ ఐజీ గారి యొక్క ఫ్రెండ్ ఒక ఆయన మాతో కూర్చుంటే అతను అంటున్నాడు, ఈ మధ్య మా బ్రదర్కి ఒక ఆయన సువార్త చెప్తున్నాడండి. సువార్త చెప్తుంటే ఆయన అన్నాడు, నాకేం చెప్తారండి, మీ వాళ్ళే మా వాళ్ళకి ఎలా ఇచ్చారని. ఒక ఆయన మన స్టేట్ లో వినండి జాగ్రత్తగా, హైదరాబాద్ నుంచి 3 సేవకుల గురించి చెప్పాడు. ఒక ఆయన కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడంట ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. ఎవరి డబ్బులంటే అవి? సువార్త ప్రకటన కొరకు, భారతదేశ ఆత్మల సంపాదన కొరకు అమాయకులైన ప్రజలు వారి కడుపు కాల్చుకొని ఆ కానుకలు ఇస్తూ ఉంటే ఆ కానుకలేమో నువ్వు రాజకీయ నాయకులకు ఇస్తావా, ఐజీలకి మట్ట పెడతావా? ఇది ఏం న్యాయం? పన్నులు కట్టరు. నాకు చాలా దుఃఖకరం అనిపిస్తుంది. ప్రియులారా, నేను నేర్చుకున్నాను, నాకు ఎంత డబ్బులు వస్తాయో అన్ని బ్యాంకులో వేస్తాను, అన్ని బ్యాంకులో వేసి అందులోంచే ఖర్చు పెడతాను. చివరికి వచ్చినప్పుడు ఆడిటర్కి ఇస్తాను. ప్రతి సంవత్సరం నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తాను. నేనే పెద్ద జీతగాడిని కాదు. నా సేవలో దేవుడు ఏదిచ్చినా నా అకౌంట్లోకి వెళ్ళాలి. అక్కడ నుంచి అది ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆడిటర్ దాని స్టేట్మెంట్ వేసి ఎంత పన్ను కట్టాలో చెప్పాలి. నేను ఆ పన్ను కట్టి తీరాలి. లేకపోతే నేనేమి దేవుని బిడ్డను? డబ్బు విషయంలో యథార్థత లేక, డబ్బు విషయంలో ప్రియులారా వినండి ప్రియులారా, ఎవరి నిజాయితీ లోపించి ఈ రోజున మనం ఏమి ఆత్మచేత నడిపించబడుతున్న మనుషులం. ఇంకొక మాట చెప్తాను, సమయం విషయంలో ప్రియులారా ఒక నిగ్రహం మనకి కావాలి. యేసు ప్రభు ఇలాగ అన్నారు, రాసుకోండి రిఫరెన్స్, యోహాను సువార్త 9:4 ప్రభు అంటారు కదా ఒక మాట. ఏమన్నారో తెలుసిన? వినండి ప్రభు అన్న మాట వినండి, చాలా మంచి మాట అన్నారు. ఆయన అన్నారు, ఇగో ఆ పగలున్నంత వరకే తండ్రి పనులు చేయవలసి ఉన్నది, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేదు. పగలు ఉన్నంత వరకే తండ్రి పనుల మీద మనం ఉండాలి. రాత్రి వచ్చుచున్నప్పుడు ఎవరు పని చేయలేరు. కనుక దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సరిగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయంలో చేయాల్సిన పని చేయకపోతే ఆ సమయం మళ్ళీ మనకు రాదు. తమిళనాడులో నాగర్కోయిల్లో ఒక అంకుల్ ఎరుగుదును, స్టూడెంట్స్ మినిస్ట్రీలో తమిళనాడులో కాన్ఫరెన్స్ స్పీకర్ గా, ఆయా క్యాంప్స్ లో స్పీకర్ గా వెళ్ళిన అంకులే. ఆయన పేరు డాక్టర్ డిఎస్ స్పర్జన్.
వాళ్ళ నాన్నగారిని కూడా నేను ఎరుగుదును. ఆయన హెరాల్డ్ ఆఫ్ హిస్ కమింగ్ అనే ఒక మ్యాగజైన్ నడిపిన ఒక మంచి దైవజనుడు. రివైవల్ మీద వాళ్ళ హృదయం అలా కట్టుబడిపోయింది. నేను ఎరుగుదును అంకుల్ని. ఒకసారి ఏదో మీటింగ్ లో ఉన్నప్పుడు అతని బాధ ఒకసారి ఇలా చెప్పారు, స్వామి నేను ఒకసారి త్రివేంద్రం దేవుని పరిచయం కొరకు వెళ్ళాను. ఎప్పుడు నన్ను హోటల్లో ఉంచుతారు. ఆ హోటల్లో ఉండి నేను ఆ మీటింగ్లకు పోయి వస్తుంటాను. ఆ హోటల్ నాకు తెలుసు, ఆ చర్చ్ వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒకసారి మా మధ్యాహ్నం భోజనానికి దిగాను. హోటల్లో భోజనం చేస్తున్నాను. నాకు సర్వ్ చేసే ఒక అబ్బాయి ఎందుకో విచారంగా కనబడుతున్నాడు. నాకు సువార్త చెప్పాలని ప్రేరణ వస్తుంది. కానీ అది మధ్యాహ్న భోజనం, విపరీతంగా జనం ఉన్నారు. కాబట్టి మధ్యాహ్నం టీకి దిగుతాను కదా 4 గంటలకి, అప్పుడు ఈ అబ్బాయి ఉంటాడు, అప్పుడు చెప్తానులే, అందరి మధ్యలో సువార్త ఏం చెప్తాను అని అనుకుని పైకి వెళ్ళి పడుకున్నాను. 4 గంటల కిందకి దిగాను హోటల్ కిందకి. హోటల్ షట్టర్ మూసేసి ఉంది. చాలా మంది జనం ఉన్నారు. ఎందుకున్నారో తెలియదు. ఏమైందని అన్నాను. అడిగితే వెనకాల హోటల్లో పనిచేస్తున్న ఒక కుర్రవాడు హ్యాంగ్ చేసుకొని చచ్చిపోయాడు. ఈయనకి భయం వచ్చిందంట. మధ్యాహ్నం 1 గంటకు సువార్త చెప్పమని నాకు ప్రేరణ వస్తే నేను చెప్పలేదే, బహుశా ఆ పిల్లోడే ఉరిపోసుకున్నాడని భయం వచ్చింది స్వామి. నేను అన్నాను, హోటల్ ఆయనకి కొంచెం తలుపు తీస్తారా, లోపలికి వెళ్ళి చూస్తానంటే, సార్ పోలీసులు వచ్చే వరకు తెరవలేనండి, ఈ జనమంతా వచ్చేస్తారని అన్నాడు. కానీ మీరు పైనుంచి హోటల్ నుంచి మీరు కిందకి దిగండి, మెట్లు వచ్చి అక్కడే ఉంది గది అంటే, నేను పైనుంచి ఎక్కి కిందకి రూమ్ దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఏ అబ్బాయి అయితే 1 గంట సమయంలో నాకు భోజనం వడ్డించాడో ఆ పిల్లవాడే ఊరిపోసుకొని చచ్చిపోయి ఉన్నాడు అక్కడ. అది నా జీవితంలో చాలా గిల్టీగా ఉంది. పరిశుద్ధాత్ముడు నాకు సమయం ఇచ్చే ప్రేరేపించిన ఆ సమయంలో చేయవలసిన పని చేయలేక నేను ఒక అబ్బాయిని నరకానికి పంపానేమో అనే బాధ ఇప్పటికీ బాధిస్తుంటుంది బాబు అని స్పర్జనకులు తరచు మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు వయసు పెరిగిపోయింది. ఎవాంజలిన్ ఆంటీ, ఆమె కూడా స్టూడెంట్స్ మినిస్ట్రీలో తిరిగిన అక్కనే ఆంటీని. ఆమె వయసు బాగలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ మధ్య 2 సంవత్సరాలుగా రాలేదు. మేము కలుసుకున్న ప్రతిసారి ఆయన అనుభవాలు చెప్పినప్పుడు భలే వేదన అనిపించింది. సమయం దేవుడు మనకిచ్చాడు. దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయంలో చేయవలసిన పని చేయకపోతే ఇక మనం చేసే సమయాలే మనకు రావేమో. చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆత్మ సంబంధమైన మనుషుడు ఒప్పుదలతో బతుకుతాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు దేవుని యొక్క నడిపింపులో ఉండి అతను దేవుని సంతోష పెడతాడు, సర్వసత్యములోకి వస్తాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు, వినండి ప్రియమైన స్నేహితులారా, శరీరానుసార మనసును జయించి అతను దేవుని సంతోష పెడతాడు. ఆత్మ సంబంధమైన మనుషుడు ఇంద్రియ నిగ్రహం కలిగి బ్రతుకుతాడు. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. చాలా మంచి వచనం ఇది, నాకు భలే ఇష్టమైన వచనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఎంత బాగుంటుందో. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆత్మ సంబంధులైన మనుషుల హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంటది. అంతే. ఆత్మ సంబంధమైన మనుషుల లోపల దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉంటది. ఇప్పుడు ఆ ప్రేమ చేత ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తాడు. ఇది మొదటి మాట. ఆ వ్యక్తి హృదయంలో కుమ్మరించబడ్డ ప్రేమ చేత ప్రభుని ప్రేమించడమే కాదు, పరిశుద్ధులను ప్రేమిస్తాడు. ఇది రెండవ మాట. ఇంకొక మాట చెప్తాను. దేవుని ప్రేమ చేత నింపబడిన ఈ వ్యక్తి పాపులను ప్రేమిస్తాడు. ఇప్పుడు మాటలో గమనించండి. ప్రభువును ప్రేమించి మంచి ఆరాధికులం అవుతాము మనం. ఆ ప్రేమ హృదయంలో ఉన్నప్పుడు మంచి ఆరాధికులం అవుతాం. తోటి పరిశుద్ధులను ప్రేమించి వాళ్ళు ఎదగడానికి నీళ్లు పోస్తాం. వాళ్ళని ప్రియులారా ఎదగడానికి వాళ్ళకి నీళ్లు పోసి పరిచర్య చేస్తాం. వాళ్ళ క్షమాభివృద్ధి కొరకు పాటు పడతాం. వినండి, పాపులను ప్రేమించి వాళ్ళ కొరకు ఒక సువార్థికులుగా తయారైపోతాం. నేను ఆ ప్రేమ నేను ఈరోజు ఈ చెప్పాలి జ్ఞాపకం చేశాను. 2 కొరింథీ పత్రిక 7:14 క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తూ ఉంది. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆ ప్రేమ బలవంతం చేస్తుండగా కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన సువార్త పరిచర్య చేస్తాం. ఆయన ఒకసారి తన కష్టాలన్నీ వ్రాసాడు.
ఆయన తన కష్టాలను ఇలా రాశాడు. ప్రేమ బలవంతం చేయకపోతే ఇలాగ సేవ చేయగలుగుతాడా ఆయన? చదువుతాను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. 23వ వచనం నుంచి ఇలా అన్నాడు, ఇవన్నీ దేవుని ప్రేమతని బలవంతం చేయగా పాపులు రక్షించబడ్డం కొరకు అనేక స్థలాల్లో దేవుని వాక్యపు నాట్లు పెట్టేందుకు అనేక సంఘాలకు నీరు పోసి పెంచడానికి దేవుడు ఎలా ఆ ప్రేమ బలవంతం చేయగా పనిచేశాడో చదువుతాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచాడుకును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముల చేత కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడపగలు శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణాల్లోను, నదుల వల్లైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణముల్లోను ఆపదల్లోను, అరణ్యముల్లోను ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకొను చెప్పడానికి మాటలు ఉన్నాయి, చెప్పే అవకాశం లేదు. ఇంకా చెప్పమంటే చెప్పగలను. క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా ఒక పాపి నాశనానికి వెళ్ళకూడదని ఆ లోతైన మంట ఇగో నన్ను ఇన్ని కష్టాల మధ్య ఆయన పని చేయనట్లుగా చేస్తున్నది. ఈ రోజున ఆ ప్రేమే నీ లోపల కుమ్మరించబడిందా? పరిశుద్ధాత్ముడి నీ లోపలగా వచ్చి ఆ ప్రేమనే నీలో కుమ్మరించాడా? ఆ ప్రేమ చేత నువ్వు కన్స్ట్రెయిన్ చేయబడి ప్రేరేపించబడిన వ్యక్తివై నశించు ఆత్మల కొరకు వినండి ప్రియుల ప్రాకులాడతావా? నేను దేవుని పరిచర్యలోకి రావడానికి ఒక పాట కారణం, నశించు ఆత్మలెన్నో నా చెంతనే ఉండగా నా ప్రభువా నాకిమ్మయ్య నీ హృదయ భారమును. ఆ పాటలోని మాటలు పాడుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నాను. తీర్మానించుకున్నాను, ఇంట్లో ఎవరు యేసు నమ్మిన వాళ్ళు లేరు, సేవ చేస్తారంటే ఇష్టపడరు. చివరికి ఇంట్లోంచి ఎప్పుడో తరిమేశారు. చాలా కాలం తిప్పలు పడ్డాను, ఇంట్లోంచి తరిమి వేయబడి చివరికి సేవ అంటే వాళ్ళు ఏమంటారో అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, నేను సేవకు రావడమే సరైన పని. యేసు ప్రభు అంటే వ్యతిరేకించే మనుషుల మధ్యకు పంపించాడు. గుండె మీద తన్నేరు పడ్డాను, మెడ పట్టుకుని తోసేరు పడ్డాను, జుట్టు పట్టుకుని లాగేరు పడ్డాను. కానీ ఒక ఆనందం ఉంది, ఏంటో తెలుసా? నాకు ఒక్క మాట, నా హృదయం లోపల ఉన్న మాట మీతో చెప్తున్నాను. దేవుని వాక్యం చెబుతూనే ఉంటాను చచ్చే వరకు. నాకు ఒక ఆశ ఉంది, దేవుని వాక్యం చెబుతూనే చచ్చిపోవాలని ఉంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో? దేవుని వాక్యం చెబుతూనే చచ్చిపోతాము. ఇది నా హృదయంలో ఉన్న ఒక గొప్ప బలమైన కోరిక. నీకు సంగతి చెప్పనా? నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలుసు. డేట్ కాదు, నా ద్వారా నా ప్రభు పని ఎప్పుడు అయిపోతుందో అప్పుడు చచ్చిపోతానని తెలుసు. నా ప్రభు దగ్గరే వెళ్ళిపోతానని తెలుసు. ఆ లోపుగా నేను ఎవరికి సువార్త చెప్పగలను, నేను ఎవరు ఒక విశ్వాసాన్ని బలపరచగలను, ఎవరికి నేను ఒక పురుగంపుకు ఉపయోగపడగలను, ఖర్చు అయిపోతాను ఏమైనా కానీ అని తీర్మానించుకున్నాను. ఈ మాటలు నన్ను ప్రేరేపించగా ఇంత వాక్యం విన్న నీకు లోపల ఎన్ని అనిపించడం లేదా? మనం ఆత్మ సంబంధులైన మనుషులమేనా? ఆత్మ సంబంధులమైతే క్రీస్తు ప్రేమ చేత ప్రభువుని ప్రేమించి, పరిశుద్ధులను ప్రేమించి, పాపులను ప్రేమించి అద్భుతమైన పరిచర్య చేయాలి. మనం అదే ఆత్మ సంబంధులమైతే ఆత్మ చేత మన శరీరమును, మన సమయాన్ని, ధనం విషయంలో ఒక నిగ్రహశక్తి, క్రమశిక్షణ కలిగిన వారం కావాలి. మనం ఆత్మ సంబంధులమైతే దేవుని సంతోషపరిచే వారం అయిపోవాలి. ఆత్మ సంబంధులమైతే ఆత్మ చేత నడిపించబడి సర్వసత్యంలోకి వెళ్ళిపోవాలి. మనం ఆత్మ సంబంధులమైతే మిత్రులారా లోతైన ఉప్పుదలతో, ఆనందంతో ప్రభుని మనం ఆరాధించాలి. ఏం చేద్దాం ఈ రాత్రి? ఏం చేద్దాం ఈ రాత్రి? ప్రకృతి సంబంధమైతే మనము కాము అని నేను ఎరుగుదను. మనం రక్షించబడిన విశ్వాసం, కానీ శరీర సంబంధం అయిపోయి ఒకవేళ స్వయం కేంద్రీకృతమైన జీవితాలు జీవించి బలమైన ఆహారం దగ్గరికి ఇంకా రాకుండా సంబంధాల విషయమై శ్రద్ధ లేక బ్రతుకుతున్న దౌర్భాగ్యమైన శరీర సంబంధమైన తత్వం ఉంటే ప్రభు కనికరించా, ప్లీజ్ అందులోంచి నన్ను బయటికి లాగండి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికే కృప నాకు ఇవ్వండి అని మొరపెడదామా?
ప్రార్థన చేద్దామా? రండి ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రియులారా, మన మీద ప్రభు గొప్ప నమ్మకం పెట్టుకున్నాడు. మన మీద ప్రభు గొప్ప ఆశలు పెట్టుకున్నాడు. మన వల్ల జరగవలసింది ఎంతో ఉందని ఎదురు చూస్తున్నాడు. మనం చతికిల పడిపోవడం న్యాయమా? ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి కూడా శరీర సంబంధమైన తత్వంతో బ్రతకడం ఇది మనకు న్యాయమా చెప్పండి? నేను, నాది, నా వలన, నాకు, ఈ మాటల చేత స్వయం కేంద్రీకృతమైన జీవితాన్ని జీవిస్తూ బలమైన ఆహారం దగ్గరికి రాక పసిబిడ్డల వలె జీవిస్తూ సంబంధాలకు విలువనివ్వక, ఆయనకు నాకు ఏమి సంబంధం? అది క్రీస్తు రక్తమును బట్టి కలిగిన బంధం కదా. ఈ బంధము నేను కోల్పోకూడదు. నా అజ్ఞానం చేతను, నా యొక్క తెలివి తక్కువ మాటల వలన, నా క్రియల వలన ఆ అన్నతో నాకు రిలేషన్షిప్ పోకూడదు, ఆ అక్కతో నాకు రిలేషన్షిప్ పోకూడదు, ఈ మంచి పరిచర్యకు నేను దూరం కాకూడదు. ఆత్మ సంబంధులంగా బ్రతుకుదామా? సువార్తను లోకంలోనికి నశించి విద్యార్థుల మధ్యకి తీసుకుని వెళ్ళిపోదామా? రక్షించబడిన తమ్ముళ్ళు చెల్లెళ్ళు చక్కగా పరిశుద్ధులను పెంచుదామా? ప్రభువుని చక్కగా ప్రేమించి ఆయన ఆరాధించే ఆరాధికులుగా మారిపోదామా? ఆయననే సంతోషపెడదామా? ఏమిటి మీ తీర్మానం? ఏమిటి మీ మాట? ఏమనిపిస్తుంది? ఏమని అడగాలనిపిస్తుంది ప్రభువుని? 2 నిమిషాలు సమయం తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. చాలు జీవించిన జీవితం. సువార్త రాకముందు ప్రకృతి సంబంధులుగా జీవించాం. సువార్త వచ్చాక ఆత్మీయులుగా మారి మళ్ళీ శరీర సంబంధులం అయ్యాం. కానీ ప్రభు కనికరించి మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధులుగా ఇలా బ్రతకాలి సుమా. మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్నాను, మీ వల్ల ఏదో జరగాలని ఒక ఆశ ఉంది. దీనికి ఏమి జవాబిద్దాం? ఏమి జవాబిద్దాం? ప్రభా, ఇక మీదట ఆత్మ సంబంధిగానే బ్రతుకుతాను ఆయన. ఎక్కడా శరీర సంబంధమైన తత్వానికి చోటునివ్వను. నీ కృప నాకివ్వా, నీ కొరకు బ్రతుకుతాను అనే మాట నీ లోపల ఉంటే ఒక తీర్మానం చేయి. చాలా ఏరియాస్లో మనం బాగు చేసుకోవాలి పిల్లలు. చాలా విషయాల్లో మనం చక్కదిద్దుకోవాలి. ప్రభు యొక్క సహాయాన్ని కోరుదాం. బాగు చేసుకొని ఆత్మ సంబంధిగా జీవించి ప్రభు యొక్క సంకల్పాలు నెరవేర్చాలి అనే లోతైన మంట, ఆరాటం అది మీ లోపల ఉంటే కూర్చున్న అదే చోట్లోంచి లేచి నిలబడి ప్రభుకి మళ్ళీ మనం పునఃప్రతిష్ఠ చేసుకుందాం, డెడికేట్ చేసుకుందాం, అప్పగించుకుందాం, అర్పించేసుకుందాం. ఎవరు చూడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యు చెల్లి, గాడ్ బ్లెస్ యు అక్క. వందనాలు చెల్లిలా, వందనాలు అక్క, వందనాలు తమ్ముడు, వందనాలు ప్రియులారా. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వందనాలు అన్న. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు తమ్ముడు, వందనాలు చెల్లి, గాడ్ బ్లెస్ యు. ఇంకెవరైనా ఉన్నారా? నిలబడ్డ మీ కొరకు, నా కొరకు కూడా, మిగిలిన వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అన్న జూలియస్ అన్న వచ్చి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన మనకేమి ఇంగ్లీష్లో చేసినా అర్థం కాకపోయినా పర్వాలేదు. మనల్ని ప్రభు చేతికి అప్పగిస్తూ ఉండగా ఏకీభవించుదాం. ఆ మాటలకు మనం మన సమ్మతిని తెలుపుదాం. ప్రభు చేతుల్లో పడదాం, ప్రార్థన చేసుకుందాం. అన్న జూలియస్ అన్న నుంచి ప్రార్థన చేస్తాం. In a minute we will respond to God. God has spoken to us powerfully. We listen to God's word, identify His word. Are you obeying what the Holy Spirit is doing within yourself? That is important.
this day may not come again in our life. Here we have listened to a man of God who is willing to die when he is preaching. What is your desire? What's your desire? What God wants you to do? Do you have that passion? Communicate the gospel. Planting, pouring water, handing over to God for the growth. Shall we pray? Father, I want to thank you, praise you, Lord, for this evening and the way you have used my brother, O Master, to communicate your love to us, O Lord, and your heart passion, O Master, that we may be able to live as spiritual men, as spiritual women, O Master. Lord, we thank you the way you have touched the life of some of our friends here, O Master, our sisters and brothers. Lord, I do not know in which area you have touched them. Lord, if they have been still enjoying the life of flesh in their life, O Master, let it be burned in the fire of the Holy Spirit. O Lord, as they make a commitment this evening, O Lord, then may the fire of God come in their life, O Master. Whatever is hay, may it be burnt, O Master. O Lord, you would touch their life, O Lord, that they may be able to make the full commitment. Lord, they may have a desire to be filled with the Holy Spirit. They may have a desire, O Master, walk with the Spirit of God, O Master. O Lord, no more compromise, O Master. Have a clear testimony, clear, O Master, desire to serve you. And, O Master, communicate the love of yours, O Master, to their friends, wherever they are, O Master, towards this direction. You will put the hand of, O Lord, blessing upon every one of them who have made a decision this evening, O Master. Maybe some of them have got up and some of them may be still sitting, but may be committing their life. Lord, responding to your voice this evening, pray the Spirit of God may seal unto you, O Master, O Lord, what they have been making the decision. We bind every power of the evil one who want to take away, O Lord, their decisions, O Master. Lord, may it be sealed and may it be protected by your Spirit. And we may be able to see greater results coming out of this Godavari district, O Master. O Lord, you have a great plan for this land. And you have raised your men, O Master, O Lord, to take a stand on issues. And even as they have taken the decision, O Master, pray that you would continue to put a hand of blessing upon them and continue to help them, O Master, to grow into you, Lord. Father, even as we go back to our places, reflecting on what you have spoken to us, O Master, may our commitments go deep, O Lord. O Lord, O Master, may we not take it light, O Master, before we go to bed, even tonight, O Master. May we reflect, may we respond, and may we obey, O Master. Lord, we know you have a great plans for us, O Lord. And you have not made a mistake in bringing here this evening and listening to your servant, O Master. Lord, we want to thank you. Lift our heart towards you. And we want to thank you and praise you for all that what we have heard, O Master. All that you have done in our midst, O Master. All that, O Master, the people of God who have responded, O Master, to a greater depth in their spiritual life, O Lord. No more living as men of flesh and babies, O Master, but to go into maturity and to walk as a spiritual man. O Lord, we just thank you. Seal that desire, O Master, and grant that grace, O Master, to live and follow you. Because we ask all these things in the mighty name of our Lord and Savior, Jesus Christ. Amen. Amen. Please be seated.